రెజ్యూమ్ ఇవ్వు. తేలేదా? ఎందుకు తేలేదు? సేమ్ క్వశ్చన్. అక్కడ లినార్డో డికాప్రియో ఎన్విరాన్మెంట్ గురించి అన్ని స్పీచ్లు ఇస్తూ ఎన్నో ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్విరాన్ని ఎలా కాపాడాలని నానా కష్టాలు పడుతుంటే, ఇక్కడ మీరు కాగితాలు తయారు చేయడానికి చెట్లను నరికేసి ఆ కాగితాల మీద రెజ్యూమ్లు రాసేసి ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫీస్ ఎదుటిన్న పకోడీ బండోడికి కేజీలు లెక్కిందని నమ్మేస్తే, అక్కడ ఎవడో వచ్చి పకోడా కొనుక్కుని తినేసి ఆ పేపర్ని రోడ్డు మీద విసిరేస్తే మూగ ప్రాణులు వచ్చి అవి తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాయి. మన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించడం మానేసి నువ్వు రెజ్యూమ్ ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నారా? నాన్ సెన్స్. ఛే! మార్వెలస్. ఆర్డర్ ప్లీజ్. సరే, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు. యూ గుడ్ నేమ్ ప్లీజ్. నాన్న మనకు తెలియకుండా పెట్టిన పేరుకి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి? ఏదో ఒకటి చెప్పు మహాప్రభు. శివ. మీ పేర్లు చెప్పరా? రఘు. కుమారి. 21F. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. చెప్పను. చెప్పవా? అసలు ఇలాంటి ఆన్సర్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు తెలుసా? వినుండు. ఎందుకంటే నీ గురించి ఎదుటోడికి ఎప్పుడైతే ఎక్కువగా తెలుస్తుందో ఆ క్షణం నుండి వాడు నిన్ను చులకనగా చూడడం మొదలు పెడతాడు. నన్ను ఎవరైనా చులకనగా చూస్తే నాకు అస్సలు నచ్చదు. అందుకే నా గురించి ఎక్కువ ఎవరికి చెప్పను. ఓ, మీరు ఆపండి కుమారి గారు. ప్రతిదానికి యోయో అంటారు. మీరేమైనా అడగచ్చు కదా. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ముందు మీరు ఆ నవ్వ ఆపండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగమన్నాను, ఇలాంటి ఇంటిమేట్ క్వశ్చన్స్ కాదు. ఐమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ ద స్టేట్. మీ సరసాలు ఆపుతారా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? అయినా మేము మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి? మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పారు, నేను వచ్చాను. నా క్వాలిఫికేషన్స్, నా స్కిల్స్ మీకు నచ్చితే తీసుకోండి. ఒకవేళ చేసుకోలేకపోతే అది మీ కర్మ అనుకుని జాలితో 2 నిట్టూర్పులు విడిచి నేను వేరే కంపెనీని చూసుకుంటాను. అబ్బో, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్యాకేజ్? కట్టింగ్లు, ట్రిమ్మింగ్లు, షేవింగ్లు అన్ని పోను నెలకి నా అకౌంట్లో 1,00,000 ఉండాలి. సరిపోద్దా సార్? సరిపెట్టుకుంటాను. కుమార్ గారు, మీరేమంటారు? కుర్రోడు కత్తిలా ఉన్నాడు. సెలెక్ట్ చేసేద్దాం. కొంచెం దూరంగా ఉంటారా? కత్తి కదా, కోసుకుంటదేమో. కుళ్ళు ఎక్కువైంది. మీ నోటి దూల, మీ ఓవర్ కాన్ఫిడెంట్, మీ అతి యాటిట్యూడ్ మాకు బాగా నచ్చాయి. సో యు ఆర్ సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. మంచిది. మీరు ఇంత సాఫ్ట్గా ఉండడానికి ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది, నాన్న నువ్వు ప్రపంచంలో ఉన్న బోకుల్ని తెగేసుకెళ్ళాలంటే చాకులా తయారవ్వాలని. అందుకే ఇలా తయారయ్యాను. ఇంకేంటి మరి, జాయినింగ్ ఎప్పుడు? అది రేపే. లే నీ అబ్బా. ఏంట్రా పొద్దునే మంచి కాలు చెడగొట్టు. కలే కదా, మళ్ళీ పడుకో, ఫ్రీగా కనొచ్చు. ఒడి అమ్మ, టైం 9 అయింది. 7ంటికి అలారం పెట్టమని చెప్పాను కదా. పెట్టాను కదరా. రేయ్, టైం 9 అయిందిరా. నేను చెప్పింది పొద్దున 7ంటికి పెట్టమని, రాత్రి 7ంటికి కాదు. అందుకే క్లారిటీగా చెప్పాలి. అయినా నాతో గొడవ పడే టైంలో నువ్వు ఇంటర్వ్యూకి రెడీ అవచ్చు. రెడీవా? ఎంత వస్తాలో వాళ్ళకేం తక్కువ లేదు. పొద్దునే గోల. గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ లేదు కానీ ₹1,00,000 శాలరీ కలగన్నాం. ధోని బతుకు. ఛే, ఏదవ జీవితం, ఏదవ బతుకు. పేస్ట్ కూడా లేదు.
ఈ రోజుకి ఇది సరిపోద్దులే. ఆ? ఛే, సర్లే ఈ రోజుకి ప్రియతో మేనేజ్ చేద్దాం. ఛే, టైంకి ఒక్కటి కూడా పనిచేయదు. రే సుహాస్, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయరా కొంచెం. బండిలో పెట్రోల్ లేదు. బండ్లో పెట్రోల్ లేదా? అరే మొన్నే కదరా కొట్టించింది. 50 రూపాయల పెట్రోల్తో 6 నెలలు నడవదురా బండి. అరే ఈ టైంలో పంచులు అవసరమారా? సరే ఒక 100 నేను ఆటోకి పోతాను. నడుచుకుంటూ పోరా, ఆరోగ్యానికి ఎన్వైర్న్మెంట్కి రెండింటికే మంచిది. ఎదవ సలహాలు ఇస్తే పీక మీద కాలేజ్ తొక్కుతాను. ఆ పంచిరా, హ్యాపీగా పైకి పోతాను. హే నువ్వు ముందులే. మ్మ్. లేచా ఏంటి? ఓ 100 నా ఇంటర్వ్యూకి టైం అవుతుంది. రే ఆ 100 ఉంటే మన అంకుల్ దగ్గరికి వెళ్ళి దోస్తు తింటాను కదరా. దొబ్బుతావెందుకు అలాగా? చెయ్యి అమ్మ జీవితం. ఇప్పుడు ఎవరినో లిఫ్ట్ అడుక్కుని పోవాలి. మంచి నిద్ర చెడగొట్టు. సార్ లిఫ్ట్ సార్. హలో ఏంటో. అమ్మో అమ్మాయి. ఎక్కడికి? పర్లేదు మీరు వెళ్ళండి. మరెందుకు అడిగారు? అమ్మాయిని తెలియక. హ? అమ్మ అయితే ఏంటి? అబ్బా మీరు వెళ్ళండి పర్లేదు. మీరేమన్నా తేడానా ఏంటి? ఏ సరే యోయో సొల్యూషన్స్కి వెళ్ళాలి. సరే ఎక్కండి. ఎక్కి వరకు వదిలేలా లేదు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టున్నారుగా? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు మీకెలా తెలుసు? మీరు ఇక్కడ జాబ్ చేస్తే మీరే ఒకరికి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. నన్ను అడుగుతున్నారంటే మీరు ఇక్కడ జాబ్ చేయట్లేదు. ఓకే, ఇందాక ఆల్ ది బెస్ట్ చెప్పాను కదా. బెస్ట్ ఆఫ్ లక్. ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయ్యి మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇన్ని తెలివితేటలు నాకుండుంటే ఎప్పుడో జాబ్ వచ్చేసేది. ఛే సర్లే మన బతికిలా తగలడింది. బ్రో మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు? 2014. ఓ నేను 2015లో పాస్ అవుట్ అయ్యాను. బ్రో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు బ్రో. బ్రో మీరు ఏమైనా స్పెషల్ కోర్సెస్ చేశారా? లేదు బ్రో. బ్రో ఏంట్రా నీ బాధ? అసలే నేను టెన్షన్లో ఉంటే ఓ తెగ దొబ్బుతున్నావు. మూసుకుని కూర్చో. మిస్టర్ శివ. సార్ ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మ్యామ్ మై సెల్ఫ్ శివప్రసాద్. ఓకే, వాట్ ఈస్ యువర్ కెరియర్ ఆస్పిరేషన్? ఆస్పిరేషనా సార్? ఓకే ఓకే, వాట్ ఈస్ ది ప్రాసెస్ టు టెస్ట్ అండ్ ఫైండ్ ద బగ్స్ ఇన్ అప్లికేషన్? సార్ ఇది గుర్తురావట్లేదేంటి, ఏదో ఉంది. ఓకే, మూవ్ ఆన్. సార్ సార్ నేను చెప్తాను సార్, నేను చెప్తాను. మిమ్మల్ని ఎవరూ చెప్పొద్దని ఆపలేదు కదా, చెప్పండి. సారీ మ్యామ్, సారీ మ్యామ్. ఓకే, ఇనఫ్. వాట్ డూ యూ నో అబౌట్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సార్ అది అసలు జాబ్ చేయడం నీకు ఇంట్రెస్టేనా? సార్ సార్ ఇష్టమే సార్. మరి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ యువర్ ఎ ఫ్రెషర్. మరి మిమ్మల్ని ఎలా రిక్రూట్ చేసుకుంటాం? మ్యామ్ అది మీ ఇంజనీరింగ్ 2014లో కంప్లీట్ అయింది, కానీ ఎందుకు మీరు ఇప్పటివరకు ఏ కంపెనీలో జాయిన్ అవ్వలేదు? ఇంతవరకు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? 4 సార్. ఈ మంత్లోనా? కాదు మేడం, నా లైఫ్లో
వాట్ 6 yearలో 4 ఇంటర్వ్యూసా? అంటే సార్ అది యాక్చువల్గా యాక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా మళ్ళీ బ్యాక్ టు పెవిలియనా? అంతే కదా సార్, ప్యాషన్ కన్నా సర్వైవల్ ఇంపార్టెంట్. ప్యాషన్ లేకపోతే మనం ఏ పని సరిగ్గా చేయలేం శివ. ఒకరోజు మీ ప్లేట్లో ఫుడ్ లేనప్పుడు ఈ డైలాగ్ చెప్పండి సార్, చప్పట్లు కొట్టి మీ చేత చెంపదెబ్బ కొట్టించుకుని వెళ్తాను. ఓకే శివ, యూ మే లీవ్ నవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్. మీరు ఇక్కడ ఏంటి వాసు, రిజెక్టెడా? మ్మ్. పొద్దునుండి ఇక్కడే ఉన్నావా? మధ్యాహ్నం నుంచి. ఏం లేదు, లిఫ్ట్ కావాలేమో అని ఆపానంతే. ఏ వద్దా? ఆ, కావాలి. మరి ఇంకెందుకు సార్ లేటు, వచ్చి ఎక్కండి. ఆ, నేను మీకు తెలుసా? ఏమో, తెలియచ్చు తెలియకపోవచ్చు. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఏ నీకేమైనా జాబ్ రికమెండ్ చేయనా? హ్మ్, అంతకంటే మహాభాగ్యమా. అవును, ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అలా మాట్లాడుతున్నారు మీరు నాతో. సరే కానీ ముందా డిప్రెషన్ ఫేస్ మార్చి వచ్చి బైక్ ఎక్కు. హ్మ్, సరే ఎక్కుతాను, కానీ సిగరెట్ కొనిస్తారా? సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. హ్మ్, అది మాకు కూడా తెలుసు. హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు, కానీ మీరు నడుపుతున్నారు కదా, ఇది కూడా అంతే. హా. అది సరే, అవును, ఇంతకు మీరు ఎవరో చెప్పలేదు. అంత కంగారు ఎందుకు, ముందు ముందు అన్నీ నీకే తెలుస్తాయి. పదండి, ఆపండి ఇక్కడే. తెలుసులే, పొద్దున ఇక్కడేగా పికప్ చేసుకుంది. థ్యాంక్ యూ అండి. ప్రియా, ఆ, ఆ. నా పేరు ప్రియా. ఓ సారీ సారీ, నా పేరు శివ. అవును, మీరెవరో చెప్పనే లేదు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు నీకే తెలుస్తుంది. బా, నాకేంటండి సస్పెన్స్? బాగా ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. ఓకేనా, బాయ్. కీర్తిని అడిగానని చెప్పండి. కీర్తి నీకెలా తెలుసు? ఏ ఏ ప్రియా, ఛే. రై, ఇంకా పడుకునే ఉన్నావా దరిద్రుడా? ఒక దరిద్రుడు ఇంకో దరిద్రుడిని దరిద్రుడా అనడం చాలా దరిద్రంగా ఉందిరా. ఎక్స్ట్రాలు చేయకు. అసలు నీకు నిద్ర ఎలా పడుతుందిరా? ఛే, ఏం మనుషులురా బాబు. ఎందుకురా ఏదో జాబ్ వచ్చిన వాళ్ళు అంత షో కొడుతున్నావు? అరే, నాకు జాబ్ రాదని ఎందుకురా నీకు అంత కాన్ఫిడెన్స్? నీ దరిద్రం మీద నా ఆస్తి మొత్తం పెట్టి కడతారా, అంత పవర్ఫుల్ నీ దరిద్రం. ఆస్త ఏముంది, ఈకల కట్ట. ఆస్తట ఆస్తి. ఈ ఈకల్లేకే ఎంతో మంది పెళ్ళవక ఏడుస్తున్నారు, అంత ఈజీగా తీసి పడేగరోయ్. ఇంకా ఆపుతావా నీ ఈకల ఫిలాసఫీ? ముందు తినడానికి ఏముంది చెప్పు. తినడానికే ఉంటే నేనే తింటాను కదరా. ఒరేయ్, ఛే, ఏంట్రా నీకింత బద్ధకం? అరే, కుక్కర్లో రైస్ పెట్టడానికి అవుతారా? నాది సేమ్ క్వశ్చన్. సర్లే, అంత సీరియస్గా చూడకు. నేను వెళ్ళి కర్రీస్ తెస్తాను, నువ్వు వెళ్ళి రైస్ పెట్టు. రేయ్, సిగరెట్లు తేడం మర్చిపోకు. సరేలే. ఈరోజు ఒక విచిత్రమైన అమ్మాయిని కలిశానురా. ఈ మధ్య అమ్మాయిలు కూడా కలుస్తున్నాయి నువ్వు. ఆ అమ్మాయికి ఇంతకుముందు నేనేదో పరిచయం ఉన్నట్టు మాట్లాడిందిరా. మన కప్పులోలే గాని అమ్మాయిలు మన లైన్ ఆఫ్ వర్క్ కాదు కదరా. ఏహే, అది కాదురా, తన కీర్తి కూడా తెలుసంట. కీర్తినా? యాక్చువల్లీ పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది. మళ్ళీ రిటర్న్లో ఇంటర్వ్యూ అయిపోయాక తనే వచ్చి లిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ నేను డ్రాప్ చేసి వెళ్తూ వెళ్తూ కీర్తిని అడిగానని చెప్పమందిరా. ఏమడగమంది? రేయ్, అడగమంటే ఏదో అడగమని కాదు, క్షేమ సమాచారాలు తెలుసుకోమని. నిన్ను వదిలేశాక క్షేమంగానే ఉంటదిలే. రేయ్,
దవడ సైడ్ అయిపోద్ది, జాగ్రత్త. సారీ. అయినా నీ ఎక్స్ గురించి అడుగుతుందంటే కొంపతీసి నీకు లైన్ వేస్తుందేమోరా. చూసుకోరోయ్, అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి నాకు లైను. అరే, నువ్వు నిద్రలో కలలు కని కని మెలకుగా ఉన్నప్పుడు కూడా అదే డ్రీమ్లో ఉంటున్నావు అనుకుంటా. ఇంతకీ అమ్మాయి పేరేంటి? ప్రియా అంట. ప్రియానా? నీకు తెలుసా? ప్రియా ఎవరో నీకు తెలుసా? అంటే తెలీదు. మరెందుకురా ప్రియానా అని ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? ఈ మధ్య విక్రమ్ కే కుమార్ సినిమాలు ఎక్కువ చూస్తున్నాను రా. అందులో హీరోయిన్ పేరు ప్రియానే కదా, సో బాగా తెలిసినట్టుంటేను. నీ బొందా తిను. సారీ. ఎంత ఆలోచించినా ఆ అమ్మాయి ఎవరో అంత చిక్కట్లేదురా. ఓ పంచి, ఏంటి? ఆలోచించడం మానే. ఏంటి ఇప్పుడు నువ్వు సీరియస్గా చూస్తే ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోద్దా? ఎందుకురా అలా గింజేసుకుంటున్నావు? కొంపతీసి ఆ అమ్మాయి నచ్చిందా ఏంటి? చచా, ఏంటి ఒక్కరోజు కలిస్తే నచ్చేస్తుందా? అంటే అమ్మాయి చూడడానికి బానే ఉందనుకో. పరమేశ్వరా, చాలు, ఈ ఒక్కటి చాలు, జీవితం సర్వనాశనం. రేయ్, నువ్వంత ఎక్స్పెక్ట్ చేయకు, ఓకేనా? అంత బాధపడిపోయే బదులు రేపొద్దున కనపడిన వెంటనే గట్టిగా అడిగేచ్చు కదరా. నెక్స్ట్ టైం కలిసినప్పుడు అంటే కలవాలి కదా. నువ్వే కదరా చెప్పావు ఆ అమ్మాయి పేరు ప్రియా అని. ఒరే, నువ్వు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో నాకు తెలియదు కానీ అమ్మాయి పేరు తెలిస్తే ఎలారా? అమ్మాయి ఎవరు ఏంటి ఇవన్నీ తెలియాలి కదా. ఒక పంచే, నీకు అమ్మాయి ఎక్కడ లిఫ్ట్ ఇచ్చిందో రేపు అదే టైంకెళ్ళి నుంచుని ఆపేసి నిలదీసే. ఇప్పటికైతే నన్ను వదిలేసే, ఎల్లొక సినిమా చూద్దాం. ఇది బెటరు. పద. రేయ్ రేయ్, ఏంట్రా పొద్దున్నే ఏదో కొంపలంటుకుపోయినట్టు? కొంపలంటుకుపోయేలానే ఉన్నాయి. ఏమైందిరా? అరే, ఓనర్ గాడు వచ్చాడేంట్రా? రెంట్ కట్టలేదా? రెంటా? ఎప్పుడో కట్టేశాం కదా. అయినా నువ్వేంట్రా ప్రతిదానికి భయపడతావు? పద వెళ్ళి అడుగుదాం. పద. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ పొద్దున్నే వేళాపాలా లేకుండా? ఏమైంది సార్? రెంట్ 5వ తారీఖే కట్టేశాం కదా సార్. రే, ఏంట్రా? ఏంట్రా, ఈరోజు 3వ తారీఖు అయితే నువ్వు టైం మిషన్లో ఫ్యూచర్లోకి వెళ్ళి రెంట్ కట్టేసి వచ్చావా? సార్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు అనుకుంటా. ఏంటి సార్ నోలన్ సినిమాలు అర్థమవుతున్నాయా? నువ్వు నవ్వరా? నవ్వు. ఆపేసావేరా? నవ్వరా? రేయ్, రెంట్ అనేది ఎన్ని నెలలకు ఒకసారి కడతారో తెలుసా మీకు? అసలు లాస్ట్ టైం ఎప్పుడు కట్టారో గుర్తుందా మీకు? సార్, ఒక 2 డేస్లో కట్టేస్తాం సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పరా. సార్, 2 డేస్లో కట్టేస్తాం. ఏం కడతావు? ఇంకేం కడతామండి రెంట్? నువ్వు ఆపు. రికార్డెడ్ ప్రూఫ్ ఉంది నా దగ్గర. 2 రోజుల్లో రెంట్ నా చేతిలో పడకపోతే మీరు రోడ్డు మీద పడతారు. సార్, 2 డేస్లో కట్టేస్తాం సార్. రేయ్, నీకు రెంట్ కట్టమని 2 నెలలు డబ్బులు ఇచ్చాను కదా, ఏం చేసావు? మిగిలిన అమౌంట్ కలిపి మొత్తం ఒకేసారి ఇచ్చేద్దామని. డబ్బులు ఏం చేసావురా? 1:5 రేషియోలో ఐపీఎల్లో బెట్టింగ్ వేసా. నీ చెత్త నానా సంకల్ నాకు కష్టపడి సంపాదించింది అది బెట్టేసావా? గెలిచేస్తాం రా శివ, వచ్చిన వెంటనే కట్టేద్దాం. ఛే, ఇంకెప్పుడు బాగుపడతావురా నువ్వు? సారీ రా శివ. సారీయా? దేనికిరా సారీ? దేనికి పనికి వస్తుందిరా సారీ? సారీ అంటే సారీ. నీ సారీని మడిచి లైఫ్లో ఒక్కసారి నా మనిషిలా బిహేవ్ చేయరా. అయినా నీకెంత చెప్పినా వేస్ట్. పోరా. రేయ్, ఛే, ఇటుకు అనవసరంగా ఇచ్చాను డబ్బులు, నేను కట్టిన అయిపోయేది. ఏంటి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు? అది ఏంటి అప్పుడే లైన్ వేయడం స్టార్ట్ చేసావా? చిచి. చీచియా? అంటే నేను లైన్ వేయడానికి కూడా పనికిరానా? అబ్బా, అది కాదండి బాబు. అంటే వేస్తున్నావు అనమాట. మనం కలిసి ఒక్కరోజు కూడా అవ్వకముందే. ఆపు. సరే చెప్పు. అసలు నువ్వెవరు? చెప్పా కదా నా పేరు ప్రియా అని. కీర్తి నీకు ఎలా తెలుసు? మాట్లాడు. సరే పద, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. కాఫీనా? సరే.
కాఫీ తాగు. ఓకే. కీర్తి నా ఫ్రెండ్. మ్యారేజ్ అవ్వకముందు మేమిద్దరం రూమ్మేట్స్. ఓ, నిన్నెప్పుడూ చూడలేదు. చూశారు, 1-2 సార్లు కలిశారు కూడా, కానీ మీరు మర్చిపోయి ఉంటారు. కీర్తి ఎలా ఉంది? తను ప్రెగ్నెంట్ ఇప్పుడు. ఓ, నీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. నువ్వు యాక్టర్ అంట కదా. కీర్తి ఎక్కడుంటుంది ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడుంటే ఏంటి? అది కరెక్టేలే. అయినా నేను వదిలేసిన అమ్మాయి గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? మంచి డబ్బున్నోడు దొరికాడు, వదిలేసి వెళ్ళిపోయింది. తప్పే ఉంది. డబ్బే కదా ముఖ్యం. డబ్బు లేకుండా ఏం చేస్తాం? తను హ్యాపీగా ఉంటే అంతే చాలు. మళ్ళీ సినిమా డైలాగులు మొదలెట్టకయా. అయినా యాక్టింగ్ కెరియర్ వదిలేసి మళ్ళీ జాబ్ ట్రయల్స్కి ఎందుకు వచ్చావు? సరే, నీకు జాబ్ కావాలి అంతే కదా? అవును. నీకే లాంగ్వేజ్ వచ్చు? రావడానికి ఏముంది? C++, జావా, SQL, పైథాన్ అన్నీ వచ్చు. అయినా ఇంకా ఎందుకు జాబ్ రాలేదు నీకు? ఎందుకు రావట్లేదంటే ఎదుటి నన్ను క్వశ్చన్ వేసినప్పుడు ఎందుకో తెలీదు, భయం వేస్తుంది. సరే, నేను నీ పేరు రికమెండ్ చేస్తాను. మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్ ఆ పని చేసి పెట్టవా? చేస్తే నాకేంటి? నా ఫస్ట్ మంత్ శాలరీలో హాఫ్ నువ్వు తీసుకో. హ్మ్? పోనీ ఫుల్ తీసుకో. నేనేమన్నా నీకు జాబ్ బ్రోకర్లా కనిపిస్తున్నానా? సారీ అలానే కాదు. మరేం కావాలో చెప్పు. చెప్తాలే మెల్లిగా. ముందైతే నువ్వు ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి సెలెక్ట్ అవ్వని. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. ఆగు, కొన్ని థ్యాంక్స్లో దాచుకో. జాబ్ వచ్చాక రిమైనింగ్ చెప్దు గాని. అవును, నువ్వు అసలు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే కదా. పోనీ వద్దంటే చెప్పు, చేయను. హే కాదు ప్లీజ్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, కాఫీ కంప్లీట్ చేయి, బయలుదేరదాం. ఓకే. ప్రియా, ఏంటి? అది నేను నా వ్యాలెట్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. అర్థమైందిలేవోయ్, బిల్లే కదా, నేను పే చేస్తా. పద. సరే. బిల్ అనేది అబ్బాయిలే కాదు, అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా కట్టచ్చు. అవును, ఇంతకీ నా శాలరీ ఎంత ఉంటుంది? ఎంత కావాలేంటి? ఒక 50K. లక్ష్యం వద్దా? పోనీ 30K. ముందైతే ఇంటర్వ్యూ అవ్వని, తర్వాత చూద్దాం. అదెప్పుడు ఉంటుంది? ఎందుకు బాబు అంత కంగారు? చెప్తాను కదా. నీకేం తెలుసు ప్రియా నిరుద్యోగి బాధ. నిరుద్యోగి ఉద్యోగం వస్తే ఎడార్లో వర్షం పడినట్టే తెలుసా? అయినా నువ్వు యాక్టింగ్తో పాటు డైలాగులు రాయడం ఎప్పుడు స్టార్ట్ చేసావు? నీకు దండం, పద. ఇక్కడే ఆపు. ఆపు అంటే ఆగుద్దా? బ్రేకులు పడాలి కదా. సర్లే కానీ 2000 బైక్ సర్వీసింగ్ ఇస్తా. పొద్దున్నే మన దరిద్రాన్ని గుర్తు చేయడం అవసరమారా? 99% మన జీవితంలో ఉంది అదే కదరా. సర్లే ఆపు. అవును, ఆ ఓనర్ గడికి రెంట్ ఇచ్చేవారా? ఇప్పుడు ఆ టెన్షన్ ఎందుకులే, నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. సరే. ప్రియా, ఎక్కడున్నావు? ఇక్కడే కింద ఉన్నాను, ఆఫీస్ కింద వచ్చేస్తాను. ఓకే. యా సరే, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను, నన్ను పికప్ చేసుకోవడానికి రా. సరే బాయ్. రే శివ, ఆల్ ద బెస్ట్ రా. ఓవర్ యాక్షన్ చేయకు, ఇంటికి వెళ్ళు. ప్రియా. శివ, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా, క్యాఫ్టేరియాలో. హాయ్. ప్రియా, వెళ్దామా? కూర్చో. సరే. ఈ ఇంటర్వ్యూనే సెలెక్ట్ అయితే బాగున్నా. దారిలో వచ్చేటప్పుడు ఎవరన్నా మర్డర్ చేసి వచ్చావా ఏంటి? మరి మొహం ఏంటి అలా పెట్టావు? నాకంతే, ఇంటర్వ్యూ అనగానే టెన్షన్ పెరిగిపోతుంది. అయితే ఒక పని చెయ్యి. నువ్వు ఎలాగో యాక్టర్వి కాబట్టి ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే క్యారెక్టర్ నీదనుకో. నువ్వు చాలా ఇంటెలిజెంట్, చాలా స్మార్ట్. ఇలానే అనుకుని వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయిపో. ఇలా చాలాసార్లు ట్రై చేశాను, వర్కౌట్ అవ్వదు. నాకు
కెమెరా ముందుంటే కానీ యాక్టింగ్ రాదు. అయితే ఒక పని చేయి, ముందు కెమెరా ఉందనుకుని ఇంటర్వ్యూ అటెండ్ అయిపో. అబ్బా ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ప్రియా. ఆయన నువ్వేదో రికమెండ్ చేస్తానన్నావు. నువ్వు ఇచ్చిన రెజ్యూమేకి రికమెండ్ చేయడమే చాలా కష్టం. అలాంటిది ఓకే, నువ్వు మొహం అలా పెట్టకు. నిజం చెప్తే ప్రతి ఒక్కడు ఫీల్ అయిపోతాడు. ఓకే కూల్, కాఫీ తాగుతావా? నిన్ను మాటలోనే మళ్ళీ కాఫీ అంట. రే బాబు, నిన్ను చూస్తే ఇంటర్వ్యూ చెయ్యకుండానే రిజెక్ట్ చేసేయచ్చు. రిజెక్ట్ మీ అని ఫేస్ మీద రాసుకున్నట్టుంది నీ ఎక్స్ప్రెషన్. నేను పుట్టినప్పటి నుంచి నా ఫేస్ ఇలాగే ఉంది, దానికి నన్నేం చేయమంటావు? హే జే, ఒకసారి నీ గాగల్స్ ఇస్తావా? తర్వాత ఇస్తాను. ఓకే. ఒకసారి గాగల్స్ పెట్టుకో. ఏంటిది? ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఎవ్వరికి కనిపించదు. ఎక్కడి నుంచి వస్తారు బాబు ఈ ఐడియాలు? ఓకే, ప్రిపేర్ అయ్యావా? నా జీవితం మొత్తం ప్రిపేర్ అవడానికే సరిపోతుంది. ఊప్స్ గురించి తెలుసా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఫుల్ ఫామ్ అమీర్పేటలో పాంప్లెట్ పంచేవాడు కూడా చెప్తాడు. హలో, ఫుల్ ఫామ్ ఒకటే కాదు, సబ్జెక్ట్ గురించి కూడా తెలుసు. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఫుల్ ఫామ్ ఒకటే కాదు, సబ్జెక్ట్ గురించి కూడా తెలుసు. మోస్ట్లీ దీనికి రిలేటెడ్ ఇన్ అండ్ అరౌండ్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే. అది సరే కానీ ఇంటర్వ్యూ ఎప్పుడు? పద. గాగుల్స్ పెట్టుకొని ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ని ఫస్ట్ టైం చూస్తున్నా. సారీ సార్. దట్స్ ఓకే, లెట్స్ స్టార్ట్. ప్రియా, లేడీస్ ఫస్ట్. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు? సి, సి ప్లస్ ప్లస్, జావా. ఓకే, వాట్ ఈస్ జావా? జావా ఈజ్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ జావా? క్లాస్, ఆబ్జెక్ట్, యా, మూవ్ ఆన్. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఎస్డిఎల్సి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడల్స్? మోడల్స్ 2 సార్లు అడిగితే కానీ మీరు దేనికి సమాధానం చెప్పరా? ఏజైల్, వాటర్ఫాల్, స్పైరల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే మీనింగ్ తెలుసా? అంతకన్నా దాని గురించి నాకేమీ తెలియదని. వి మోడల్, ఐటరేట్. ఓకే మిస్టర్ శివ, విల్ గెట్ బ్యాక్ టు యూ. బయట వెయిట్ చేయి. ఈ జాబ్ అయినా వస్తుందంటావా? కూల్చివా. ప్రియా, ఏంటి పరిస్థితి? అర్థమైందిలే. నువ్వు మాత్రం ఏం చేస్తావు? నువ్వు చేయాల్సినంత హెల్ప్ చేసావు. నా దరిద్రం అలా తగలడిందిలే. నువ్వు మాత్రం ఏం చేస్తావు? డ్రామాలు వద్దు, నువ్వు సెలెక్ట్ అయ్యావు. సెలెక్ట్ అయ్యానా? థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. హే ఇట్స్ ఓకే. అయినా నువ్వు అన్నిటికీ ఆన్సర్ చేసావు, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావంతే. నీకు తెలీదు ప్రియా, జాబ్ వచ్చిందంటే పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుంది. థ్యాంక్స్ ప్రియా. థ్యాంక్స్ ఒక్కటేనా? అంటే ఇప్పుడు పార్టీ అంటే ఇప్పుడు వద్దులే, శాలరీ వచ్చాక అడుగుతా. శాలరీ అంటే గుర్తొచ్చింది. ఇంతకు నా శాలరీ ఎంత ఉండొచ్చు? హెచ్ఆర్ని కనుక్కోవాలి. అవును, నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బ్యాంక్ అకౌంట్లో డబ్బులు చూసి కొన్ని నెలలు అవుతుంది. ఎంతో కొంత ఫస్ట్ అకౌంట్లో పడితే చచ్చిన చెట్టు మీద చినుకుపడినట్టు ఫీల్ అవుతా. ఓకే, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
అవును, మన హెచ్ఆర్ ఎవరు? తను 2 months లీవ్లో ఉంది. టెంపరీగా ఒక అతను చూస్తున్నారు. సో తనతో చెక్ చేసి నీకు ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు చెప్పు. ఓకే ప్రియా. ఓకేనా? ఓకే బాయ్. యా బాయ్. రేయ్, నువ్వు ఫస్ట్ టైం ఆల్ ద బెస్ట్ చెప్పావు, జాబ్ వచ్చేసిందిరా. అవునా? అయిపోయిందిరా, మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్. సర్లే గానీ వచ్చి నన్ను పిక్ చేసుకో. అది శివ. ఏమైందిరా? ఈడేంటి రోడ్డు మీద ఉన్నాడు? రే శివ, ఏంటి ఏమైంది? లగేజ్ ఎందుకు బయట పెట్టావు? రేయ్, రెంట్ కట్టలేదా? అది శివ. బెట్టింగ్లో డబ్బులు పోయినాయా? గెలిచే మ్యాచరా, చిన్న రేషియోతో మిస్ అయిపోయాం. చెస్ నోర్మిక్, ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఆ బెట్టింగులు ప్యాకెట్ల జోలికి వెళ్ళొద్దని. అయినా సరే నా మాట ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ పడుకుందాం? ఈరోజు రాత్రి రోడ్ మీద పడుకుందామా? దా. ఇంకెప్పుడు చేయనురా శివ. ఏదో డబ్బులు వస్తే మనం హ్యాపీగా ఉండొచ్చని అలా చేశాను. వచ్చినాయి డబ్బులు, బాగా చేసుకుందాం. దా, పార్టీ చేసుకుందాం. నీ సారీరా శివ. నీకు 100 సార్లు చెప్పాను సారీ కన్నా పనికి మాలిన పదం ఇంకోటి లేదని. అయినా పొరపాటుగా చేస్తే సారీ చెప్పాలి, ఇలా పని కట్టుకుని చేసిన దానికి సారీ చెప్పకూడదు. సరే బండేది పోనీ, దాన్ని తాగట్టు పెట్టి రెంట్ కట్టుకుందాం. అది ఏంట్రా? ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయానని చెప్పి సెకండ్ మ్యాచ్ డబుల్ రేషియోలో వేసాను రా. వాడొచ్చి డబ్బులు ఇవ్వలేదని చెప్పి బండి పట్టుకుని వెళ్ళిపోయాడు. అరే, అది నాకు గిఫ్ట్గా వచ్చిందిరా. అరే వాడు నమ్మద్దని చెప్పాను రా. డబ్బులు వచ్చిన వెంటనే మనం తీసేసుకుందాం. మహా గొప్ప పని చేసావులే. ఎందుకురా? ఎక్కడికి రా? ఇంకేం చేస్తాం, ఇల్లాడు కాల్లో చేతిలో పట్టుకుని బతిమలాడి ఎలాగో జాబ్ వచ్చిందిగా, ఈ మంత్ ఎండ్కి రెంట్ కడతానని చెప్తా. నేను వాడి కాలు చేతులు పట్టుకుని అడిగాను రా. వాడు కుక్కను వదిలాడు. అది కరిస్తే మన బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలి. దానికి డబ్బులు కూడా లేవు మన దగ్గర. అవసరమా? ఏముందిరా మన దగ్గర, ఈ శని దరిద్రం తప్ప. ఉద్యోగం వచ్చిందని ఆనందం ఒక్కరోజు కూడా ఉండనివ్వలేదు కదరా. ఛే శివ, మళ్ళీ ఏదో ఓదార్పు ఒకటి. వాటర్ తాగరా శివ, తాగరా. మన ఫ్రెండ్స్ ఎవరికన్నా ఫోన్ చేద్దామా? నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకి ఇంకెవరున్నారా ఫ్రెండ్స్? అది పాయింటే. పోనీ నీకు జాబ్ ఇచ్చి హెల్ప్ చేసింది కదా, ఆ అమ్మాయికి కాల్ చేయొచ్చు కదా. అరే కొంచెం అన్నా సిగ్గుండాలి. తనకు తనే నేను అడగకుండా నాకు జాబ్ ఇప్పించింది. ఇప్పుడు ఇది కూడా అడిగితే ఎంత దరిద్రంగా ఉంటుంది తెలుసా? ఇలా అనుకున్నాం లేదో అలా కాల్ చేసింది. అడగరా శివ, ఇంకెంతసేపు నెల రోడ్డు మీద ఉంటాం. ప్రియా, ఓయ్, చెక్ చేసుకున్నావా? ఏం చెక్? అదేంటి, నువ్వు మెయిల్లో ఆఫర్ లెటర్ చెక్ చేసుకోలేదా? చూడలేదు ప్రియా. నువ్వు ఇంకా మెయిల్ ఓపెన్ చేసి ఆఫర్ లెటర్ ఎప్పుడు వస్తుందా చెక్ చేసుకుంటున్నావేమో అనుకున్నా. అది నేను ఒక చిన్న బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాను. అడగరా. నాకు ఒకటి అర్థం కాదు, నువ్వెప్పుడు ప్రాబ్లమ్స్లోనే ఉంటావా? కొన్ని జీవితాలు అంతేలే, ఏం చేస్తాం. ప్రియా, నేను ఒకటి అడగాలి. చెప్పు. నాకు ఒక చిన్న హెల్ప్. చెప్పు. అదేంటంటే, నువ్వు చిన్న అనే పదం యూజ్ చేసావంటే ఖచ్చితంగా అది పెద్ద హెల్పే అయి ఉంటుంది. సరే ఏంటో చెప్పు. అదేంటంటే, చెప్పరా. ఏంటో చెప్పు. ఇది హాల్, ఇది మీ కిచెన్, ఇది బెడ్రూమ్. ఈ ఇల్లు మా ఫ్రెండ్ది. తనకి ట్రావెలింగ్ అంటే పిచ్చి. సో అందుకే ఇప్పుడు ఇంట్లో లేదు. 1 month అని చెప్పి టూర్కి వెళ్ళింది. నైస్, బాగుంది. సో తను వచ్చేంత వరకు మీరు హ్యాపీగా ఉండొచ్చు. బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. అక్కడ ర్యాక్స్ ఉన్నాయి, ర్యాక్స్ ని వాడుకోండి. బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఇంటిని కొంచెం నీట్ గా ఉంచుకోండి. తనకు అసలే ఓసిడి ఉంది. సో ఏదైనా వస్తువు తీస్తే వాడుకొని ఎక్కడి నుంచి తీసారో మళ్ళీ అక్కడే పెట్టేయండి. సరే. రే శివ, నాకు ఫ్రిడ్జ్ లో యాపిల్ దొరికిందిరా. హెల్త్ ఇస్ వెల్త్. రే సుహాస్, కనీసం కడుక్కొని తిన్నానా? ఛీ, దరిద్రుడా. ఇల్లు మాత్రం చాలా బాగుంది ప్రియా. మీరు కూడా చాలా బాగా ఉంచాలి. తప్పకుండా.
నువ్వేం కంగారు పడకు ప్రియా, మా సొంత ఇల్లులా చూసుకుంటాం. నా కంగారు కూడా అదే. అమ్మో. అదేం లేదులే, ఇల్లు చెక్కు చెదరకుండా చూసుకునే బాధ్యత నాది, సరేనా? బాల్కనీ బాగుంది కదా అని సిగరెట్లు తాగడం, మందు కొట్టడం లాంటివి చేయకండి. అస్సలు బాలేదురా శివ. రే ఇప్పుడు ఇంతే. సారీ ప్రియా, అలవాట్లో పొరపాటు, తీసేస్తాను. చెత్త అంతా డస్ట్బిన్ లో ఉండాలి. డస్ట్బిన్ ప్రతిరోజు మార్నింగ్ ఇంటి బయట ఉండాలి. బా సర్లే ప్రియా, ఏంటి చిన్నపిల్లలకి చెప్పినట్టు పాయింట్ టు పాయింట్ చెప్తావు? ఓకే, ఐఎమ్ లీవింగ్. బాయ్. గుర్తుందిగా, ఏంటి ప్రియా? నో స్మోకింగ్, నో డ్రింకింగ్. షూర్ వి వోంట్. ఏంట్రై సోది. లైట్. ఏం ప్రియా, నీ ఫ్రెండ్ ఇంకా రాలేదా? హైలీ డిసిప్లిన్ అండ్ పంచువల్ అనుకుంటా, ఫస్ట్ రోజే లేట్. నేను ఆల్రెడీ తనకి కాల్ చేశాను, ఏదో ప్రాబ్లంలో ఉన్నాడంట. హిల్ బీ హియర్ ఇన్ 10 minutes. వచ్చాక నన్ను కలవమని చెప్పు. అయినా తన టీం లీడ్ నువ్వైనప్పుడు డైరెక్ట్గా నిన్నే వచ్చి కలుస్తాడు కదా. హలో, ప్రియా క్యాఫ్టేరియాలో ఉన్నా. లోపలికి రా. ఏమంటుందేంటో. ప్రియా అది ఏంటి అది? నీకేమన్నా సెన్స్ ఉందా? అసలు ఫస్ట్ డే ఎవరైనా ఆఫీస్కి లేట్ వస్తారా? నీకు అపాయింట్ చేసిన టీం లీడ్ అసలే పెద్ద సైకోగాడు. ఓకే కూల్, ఎందుకంత టెన్స్ అవుతావు? నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటాను. అతనితో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి కలు. ఎవరిని కలవాలి? లోపల కృష్ణ అని ఒకడు ఉంటాడు, వాడిని వెళ్ళి కలు. వాడే నీ టీం లీడ్. ఎక్కడుంటాడు? వెళ్ళి కనుక్కో లోపల. నువ్వేమన్నా చిన్నపిల్లాడువా నీకు అన్ని చెప్పడానికి? అబ్బో, లేడంట. స్మోక్కి వెళ్ళి ఉంటాడు. అయినా ఎందుకు లేట్ అయింది? అంటే అది చెప్పు, పర్లేదు, నేనేం కొట్టాను నిన్ను. ఆడిషన్కి వెళ్ళాను ప్రియా, లేట్ అయిపోయింది. అసలు లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల. సెలెక్ట్ అయ్యావా? లేదు, 6 feet హైట్ కావాలంట. 6 feet హైట్ ఉంటే నువ్వు సెలెక్ట్ అయ్యేవాడువా? అదెలా చెప్పగలవు? అన్నీ కరెక్ట్గా ఉన్నాడు, సెలెక్ట్ అవ్వట్లేదు. అయినా స్ట్రాంగ్ రికమెండేషన్ లేదే ఏ యాక్టింగ్ ఛాన్స్లు రావు. సగం ఈ రికమెండేషన్ల వల్లే ఒరిజినల్ టాలెంట్ బయటికి రావట్లేదు. హలో, నేను రికమెండ్ చేస్తేనే నీకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. నీకు మంచి జరిగితే లూపోల్స్ ఏవి గుర్తురావు. అదే వేరే వాళ్ళకి మంచి జరిగితే అన్నీ గుర్తొస్తాయి కదా. బా, నీకు అలా అర్థమైందా? యువర్ శివ రైట్? మీరు కృష్ణ. కమాన్. ఓకే, వెళ్ళనా? యా మిస్టర్ శివ. యా. అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సారీ ఫర్ బీయింగ్ లేట్. నా దృష్టిలో సారీ చెప్పడం వల్ల ఏం మారదు. అంటే యు నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ బీయింగ్ లేట్ ఆన్ యువర్ ఫస్ట్ డే? ఐమ్ ఫీలింగ్, బట్ అలా అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయాలంటే కష్టం. ఇఫ్ యూ ఇన్సిస్ట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కృష్ణ. కూల్, దట్స్ ఓకే. నువ్వు యాక్టర్ కదా? నీ షార్ట్ ఫిల్మ్స్ చూశాను, నీ యాక్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కానీ నీ యాక్టింగ్ స్కిల్స్ ఈ ఆఫీస్లో వర్కౌట్ అవ్వవు. జస్ట్ సేయింగ్, నీ వాల్యుబుల్ స్కిల్స్ ఈ ఆఫీస్ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది అంటున్నా అంతే. ఎనీవేస్, నీకు ప్రియా ఏమవుతుంది? నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. పర్లేదు శివ, చెప్పు. చెప్పడానికి ఏం లేదు. నో రిలేషన్. ఫ్రెండ్కి జాబ్ ఇప్పించిందంటే కూల్. తను జస్ట్ నా నేమ్ రికమెండ్ చేసింది అంతే. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి దాన్ని క్లియర్ చేసింది నేను. యా ఐ నో. నాకు ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఈ కంపెనీ నన్ను సెలెక్ట్ చేయదు కదా. చూద్దాం ఎన్ని తెలివితేటలు ఉన్నాయో. ప్రియా మన టీం కాదు. ఓకే, ఫస్ట్ డే కదా, ఫీల్ ఫ్రీ. రేపు నుంచి మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. ష్యూర్. ఓకే శివ, మనం రేపు నుంచి చూసుకుందాం.
యు మే గో శివ, ఎలాగో లంచ్ టైం అయింది కదా, లంచ్ అయ్యాక మన టీం మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. షూర్. ఓకే. యు గో శివ, ఐ హ్యావ్ సమ్ వర్క్. యా. యు ఆర్ శివ రైట్? యా. ఓకే. నువ్వు నేను కృష్ణ ముగ్గురం ఒక టీం. ఓ, ముగ్గురమేనా? యా, ముగ్గురమే. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి యూట్యూబ్లో యాడ్స్ మేనేజ్ చేయడం. యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్? మనోజ్ చెప్పాడు నువ్వు చాలా షార్ప్ అని, ఇంకా నేను ట్రైనింగ్ ఇచ్చేదేముంది. అండ్ ఐ విల్ గివ్ యూ అవర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రీవియస్ రిఫరెన్స్ కోడ్స్ అన్నీ ఇస్తాను. సో ఈ ఫైల్స్ తీసుకొని కొంచెం ప్రిపేర్ అవ్వు. ఏంటి ఇలా ఉన్నాయి? నీకు యూట్యూబ్ యాడ్స్ గురించి ఐడియా ఉందా? యా, ఆల్గరిథం ఎలా డిజైన్ చేయాలో ఐడియా ఉందా? కొంచెం. ఏదైనా ఫస్ట్ కొంచెంతోనే స్టార్ట్ అవుతుంది శివ. మన వ్యూవర్స్ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళు చూస్తున్న కంటెంట్ రికమెండేషన్స్ బట్టి, వాళ్ళు చూస్తున్న వీడియోస్ మధ్యలో మనం యాడ్స్ని రికమెండ్ చేయాలి. పర్టికులర్ టైప్స్ ఆఫ్ వీడియోస్కి పర్టికులర్ టైప్స్ ఆఫ్ యాడ్స్ మాత్రమే ఉండాలి. అలా అని వేరే టైప్స్ ఆఫ్ యాడ్స్ వస్తే ఇబ్బంది అవుతుంది. ఓవరాల్ ప్రాజెక్ట్లో మనదొక పార్ట్ మాత్రమే, అలా అని లైట్ తీసుకోకూడదు. ఓకే. నీకు ఒక సిస్టమ్ అసైన్ చేస్తారు, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా కలెక్ట్ చేసుకో. ఓకే. నా క్యాబిన్కి రా, నీకు ఒక ఫైల్ ఇస్తాను, అందులో మన ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మొత్తం స్టడీ చేయి. ఓకే నిఖిల్. అయినా సాఫ్ట్వేర్ జాబ్ కదా, 9ంటికి వచ్చి 5ంటికి వెళ్ళి చిల్ అవుదాం అనుకుంటున్నావేమో. ప్రాజెక్ట్ ఆన్ టైంకి సబ్మిట్ చేయకపోతే కంపెనీకి చాలా లాస్ అవుతుంది. నీ నెంబర్ నుంచి నా నెంబర్కి మెసేజ్ చేయి, ఇంకేమైనా మర్చిపోయి ఉంటే తర్వాత చెప్తాను. అండ్ నా నెంబర్ నువ్వే ఎవరికైనా అడిగి తెలుసుకో. సరే. చూడ్డానికి నాకన్నా వయసులో పెద్దవాళ్ళలా ఉన్నావు, ఎక్కువ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకు. ఓకే? ఇలాంటి వాడి దగ్గర ఇరుక్కున్నానంట నేను. ఛీ. హే ప్రియా, ఏంటి అసలు ఆఫీస్లో కనిపించట్లేదు? రోజంతా నీకు కనబడుతూ కూర్చుంటే ఇంకా నా వర్క్ ఎవరు చేస్తారు? నేను ఏదో క్యాజువల్గా అడిగాను, దానికి ఎందుకని తట్టుగారం? సరే, ఎలా అయింది ఫస్ట్ డే ఆఫీస్? అబ్బా, దీన్ని అసలు ఎవడన్నా ఫస్ట్ డే అంటాడా? ఏమైంది? అరే, వచ్చిన ఫస్ట్ రోజే ఫైళ్ళు చేతిలో పెట్టి పని చేయమంటే ఎలా ప్రియా? లేకపోతే ఇదేమన్నా ఎలిమెంటరీ స్కూల్ అనుకున్నావా? ఫస్ట్ ఒకళ్ళనొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక నెల పాటు ఫ్రెండ్స్ అయ్యి ఆ తర్వాత క్లాస్ మొదలు పెట్టడానికి. సర్లే, నేనేం చెప్పినా నువ్వు వెటకారం చేస్తావు. నువ్వంటున్న ప్రతిదీ నాకు ఇలా అనిపిస్తుందంటే నువ్వంటున్నవన్నీ అంత వెటకారంగా ఉన్నట్టే కదా. బా, సరే బాయ్. ఏ పద, నేను డ్రాప్ చేస్తా. వద్దులే ప్రియా, నీకెందుకు ఇబ్బంది, నేను వెళ్తా. నాకేం ఇబ్బంది లేదు, పద. ప్రియా, నిజం చెప్పాలంటే నీ డ్రైవింగ్ వల్ల నాకు ఇబ్బంది. హ్మ్, సారీ. అవును, ఇంతకు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది. ఎంత ఇచ్చుకున్నావు? హ్మ్, కోపడకు కోపడకు. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను వెళ్తాలే. బాయ్. బాయ్. అమ్మ, ఒక్కటి కూడా అర్థమై చావదేంట్రా? ఛే, ఇక్కడే కదా పెట్టాను. వడి అమ్మ, ఇదేదో ఏలియన్ లాంగ్వేజ్లో ఉందేంట్రా? ఛే. ఎక్కడ పెట్టాను? రే శివ, పొద్దున్న పచ్చడి ప్యాకెట్ ఉండాలి, ఏమైందిరా? అది నిన్న డస్ట్బిన్లో పడేసాను, పక్కకు బా. డస్ట్బిన్లో పడేసావా? ఎంత పని చేసావురా శివ? 10 రూపాయలు రా పచ్చడి ప్యాకెట్, ఇంకా 2 రోజులు వస్తుంది. రై, ఇక్కడ నాకు పచ్చడి అవుతుంటే ఏంట్రా నీ పచ్చడి ప్యాకెట్ గోలా? పక్కబా, ఎతవా గోలా. దబాయ్. ఏంటి కంటి చూపుతో చంపేంత సీన్ నీకేం లేదు, ఎల్లు. ఏంటా ప్లేట్లు? ఓహో, ఈ కోపానికి ఏం తక్కువ లేదు. ఛే. బా, ఏమీ అర్థమై చావట్లేదు. తప్పదు, ఇంకా ప్రియా కాల్ చేయాల్సిందే. ప్రియా, నా నంబర్కే కదా కాల్ చేసావు, మళ్ళీ ప్రియా అని అడగడం ఎందుకు? అది అడగడం కాదు, పలకరించడం అంటారు. సరే కానీ మ్యాటర్ చెప్పు. అంటే నిఖిల్ నాకు సాయంకాలం ఓ ఫైల్ ఇచ్చాడు,
అది చదువుతుంటే అర్థం కావట్లేదా? నువ్వు సూపర్ ప్రియా, నువ్వు మాత్రం భలే అర్థం చేసుకుంటావే. ఈ ప్రాజెక్ట్కి నాకు ఏ సంబంధం లేదు. సో ప్రియా, సాయంకాలాన్ని డ్రైవింగ్ మీద కమెంట్ చేసి నన్ను గుర్తుపెట్టుకుని ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయకపోవడం చాలా దారుణం ప్రియా. ఇది చాలా తప్పు ప్రియా. నీ ప్రతి ప్రాబ్లంకి ఎవడూ హెల్ప్ చేయడు. అయినా ఇదేమన్నా నావెలా? చదివితే అర్థం అవ్వడానికి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు, అర్థం అవుతుంది. సరేలే. బాయ్. ఏంటి శివ, చదివావా? యా, చదివాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే, శివ, Huh? కమ్ టు మై క్యాబిన్. వెళ్ళు. యా కృష్ణ. శివ, నీకు మెయిల్ పంపించాను. దాంట్లో హాఫ్ వరకు కంప్లీట్ చేసిన వర్క్ డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు నిఖిల్ని అడిగి తెలుసుకుని రెస్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయాలి. ఎన్ని రోజుల్లో? ఒక్క నిమిషంలో చేయగలితే చేసిచ్చే. ఆ? నీకు జోక్స్కి పెద్ద నవ్వే అలవాట్లేదు అనుకుంటా. అది నిజంగా జోక్ అని తెలిస్తే నవ్వే అలవాటు ఉంది. సరే కృష్ణ, నేను ఈవినింగ్ కల్లా చదివేసి చెప్తాను. ఐ లవ్ డేట్. సో ఇలా ఫినిషింగ్ ఇవ్వాలి. మొత్తం అర్థమైనట్టేగా? అర్థమైంది. మళ్ళీ ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడుగు, తర్వాత అడిగితే నేను చెప్పను. లేదు, ఏమీ లేదు. థ్యాంక్ యూ ప్రియా. ప్రియా, ఈ మంత్ ఎండ్కి శాలరీ రాగానే వేరే రూమ్ చూసుకుంటాం. పర్లేదు, నేను ఆల్రెడీ ఆ అమ్మాయిని అడిగాను. తను అలాగూ ఇంట్లో ఉండదు కాబట్టి మీకేం ప్రాబ్లం లేకపోతే రెంట్ షేర్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ప్రియా. మాకేం ప్రాబ్లం ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ ఇంకా అడ్వాన్స్ కట్టే బాధ తప్పుద్ది. థ్యాంక్ యూ. ఓకే. కృష్ణ, గుడ్ శివ, నేను ఇదంతా చెక్ చేసి టెస్టింగ్ డిపార్ట్మెంట్ పంపిస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ యు నో. థ్యాంక్ యూ కృష్ణ. అయినా అంత అర్జెంట్ ఏమొచ్చింది ఇప్పుడు? నాకు చూడ్డానికి రావడం కూడా ప్రాబ్లమే. వాడిని రావద్దని చెప్పు. మర్యాద, ఇంకో మాట మాట్లాడితే నీకు కూడా మర్యాద ఇవ్వను. నాన్న, హలో. ప్రియా, నా కోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఏమైంది ప్రియా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూస్తున్నాడు. మంచిదే కదా. కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. ఎప్పుడైనా తినాల్సిందే కదా అని చెప్పేసి 3 పూటలది ఇప్పుడే తింటావా? ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే అని చెప్పి ఇప్పుడే చచ్చిపోతావా? అమ్మా, ఆపుతావా నీ మెటాఫర్లు? అదేదో మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా డైరెక్ట్గా. చెప్పాను, కానీ ఎదుటి వ్యక్తికి ఇష్టం లేని పని చేస్తేనే కదా వేరే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ముఖ్యంగా పేరెంట్స్కి. వాళ్ళు ఎప్పుడు మన మంచి గురించే చెప్తారు, కానీ వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ మంచి వేరు. ఒక పని చెయ్యి. ఏంటి? ఎన్ని సినిమాల్లో చూడలేదు, పెళ్లి కొడుకు దగ్గరికి పెళ్లి కూతురు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే ఎంతో మంది దయా హృదయంతో నాకు పెళ్ళొద్దని వెళ్ళిపోయారు. నువ్వు కూడా అలాగే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఆడనే పెళ్లి చేసుకుంటానని చెప్పు, ఆడే వెళ్ళిపోతాడుగా. చెప్పిన తర్వాత వాడు నమ్మకపోతే? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నాకు అసలు పాయింట్ తట్టలేదే. నేను ఒక సినిమాలో చూశాను, పెళ్లి కూతురు డైరెక్ట్గా తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి కొడుక్కి పరిచయం చేస్తుంది. అలా చేస్తే
కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందేమో. యాక్చువల్గా బాగుంది, కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకు యాక్ట్ చేసేది ఎవరబ్బా? ఆ? నాకు ఇంట్లో పనుంది, బై. హలో, నువ్వే రావాలి రేపు. ప్రియా, నా ఫేస్ చూస్తే నన్ను ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాడా? నాది ఫర్ ఎవర్ సింగిల్ ఫేస్ ప్రియా. హలో, మొన్నటి వరకు నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండేది. మూసుకొని రేపు పొద్దున్నే రా. ఆఫీస్ ప్రియా. నా దగ్గర నటించకు. రేపు నీకు నైట్ షిఫ్ట్. అబ్బా, నాకు నైట్ షిఫ్ట్ నీకెలా తెలుసు? మూసుకొని రేపు పొద్దున 10ంటికి రా. అర్థమవుతుందా? అయినా అంత పెద్ద ప్రాజెక్ట్లో నీకు హెల్ప్ చేస్తే ఇంత చిన్న హెల్ప్ నాకు చేయలేవా? అది కాదు ప్రియా. లాంటి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయడం నాకు రాదు. మూసుకొని రేపు పొద్దున 10ంటికి వచ్చి ఇక్కడ చేసే యాక్టింగ్ ఏదో రేపు పొద్దున పెళ్లి చూపుల్లో బాయ్ ఫ్రెండ్లా చేయి. అది రేపు వస్తావా లేక ఇప్పుడు నిన్ను నా బైక్ మీద డ్రాప్ చేయమంటావా? వద్దు, వస్తాను. నీ బైక్ ఎక్కడం కంటే రేపు అక్కడికి వచ్చి యాక్ట్ చేయడం బెటర్. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవడు? ఏమో నాకేం తెలుసు. ఆ? నా ఫోటో వాడు చూడ్డంట, వాడి ఫోటో నాకు చూపించడంట. అట్లీస్ట్ పేరు ఏమో అన్ని పెళ్లి చూపుల్లోనే చెప్తాడంట. ఓ, ఈడెవడో వరుడు సినిమా 100 సార్లు చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు. ఇంట్రెస్టింగ్. రేపు గుర్తుంది, నువ్వు బయలుదేరు. గుడ్ మార్నింగ్. ఏంటి లేటు? అంటే డైలాగ్ ప్రాక్టీస్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. డైలాగ్ ప్రాక్టీసా? మరి యాక్టింగ్ అంటే అంత ఈజీ అనుకున్నా ఏంటి? అది సరే కానీ పెళ్లి చూపులు గుమ్మం మీదేనా? సరే రా. పర్లేదు, బాగానే ఉంది ఇల్లు. ఎంత పెట్టి కట్టారు. ఇదేంటి, అట్లీస్ట్ కూల్ డ్రింక్స్ కూడా పెట్టలేదు, జంతికలు కూడా పెట్టలేదు. ఏంటో సంబంధం ఓకే అవ్వాలంటే అవన్నీ పెట్టాలి. క్యాన్సిల్ అవ్వడానికి ఆ సెటప్ అంతా ఎందుకు? సెటప్ లేకపోతే నా యాక్టింగ్ చాలా కష్టం అవుద్ది. హలో, నిన్నెవ్వడు ఇక్కడ ఆస్కర్ పర్ఫార్మెన్స్ చేయమనట్లేదు. అబ్బో, ఇక్కడికి రావడం ఎక్కువ. సర్లే, కిచెన్ ఎక్కడా? నేనే చూస్తాను, ఏమైనా ఉన్నాయేమో. లేజీ ఫెలో. శివ వచ్చేసాడు. రెడీ. ప్రాక్టీస్. బ్రో, నేను ప్రియా 10 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. చిచి, మరీ పద్ధతిగా ఉంది. బ్రో, నేను ప్రియా సార్ అంటే డిప్లొమాటిక్గా ఉంటుంది. సార్, నేను ప్రియా 10 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. 10 years అంటే నమ్ముతాడో లేదో. సార్, నేను ప్రియా 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్, పద. సార్, నేను ప్రియా 5. ఏ సినిమాలో చూడలేదు, పెద్ద ట్విస్టే. ఏంటో ఇలా జరిగింది. అయినా వాడొచ్చాడేంటి? నీకెంత షాకింగ్ గా ఉందో నాకు అలానే ఉంది. అసలు నా జాయినింగ్ రోజు అలా అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమడిగాడు? ఏం లేదులే. చెప్పు. అంటే నీకు నాకు మధ్యన ఏదైనా రిలేషన్ ఉందా అని అడిగాడు. మరి నాకెందుకు చెప్పలేదు? అరే, అది చెప్పాల్సినంత ఇంపార్టెంట్ కాదనుకున్నాను నేను. నీకు తెలీదా వాడు నేను ట్రై చేస్తున్నాడని? తెలీదని చెప్పకు. మీ అమ్మాయిలకు అబ్బాయిల డెస్ప్రెషన్ ముందే తెలుస్తుంది. మాకేమన్నా రాడార్లు సోనార్లు ఉన్నాయా? మాకెవడు లైన్ వేస్తున్నాడు, ఎవడు ఫాలో అవుతున్నాడని తెలుసుకోవడానికి? ఏమో, ఎవడికి తెలుసు. అయినా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? నాతో కాదు, వాడితో. వాడు అసలు లోపలికి వస్తేనే కదా మన ఇద్దరిని చూసి వెళ్ళిపోయాడు. అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అవ్వదు,
నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. ఏం కాదు, నువ్వు అంత ఆలోచించకు. అయినా మా నాన్న ననాలి ఫోటో పంపకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేసినందుకు. నువ్వేదో థ్రిల్ ఫీల్ అవుతావు అనుకుని ఉంటాడు. ఇప్పుడు థ్రిల్ అయ్యాంగా ఇద్దరం. జోకులు వేయకు. ఇప్పుడు వాడు వెళ్ళి మీ నాన్నకి ఏం చెప్తాడో ఏంటో. అయినా నేను కంగారు పడాలి కానీ నువ్వెందుకు అంత గింజుకుంటున్నావు? నన్ను ఇంకోసారి ఇలాంటి దాంట్లో ఇరికించకు ప్రియా. అయినా నేను ఇది కావాలని చేయించినట్టు చెప్తావేంటి? ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? సరే, అయ్యిందేదో అయిపోయింది. బాయ్. శివ, పెళ్లి చూపులు కని స్వీట్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నువ్వు తీసుకెళ్తావేమో అని. చేసిందంతా చేసి స్వీట్లంట. కంట్రోల్ శివ, కంట్రోల్. ఆకలేస్తుంది. రూమ్లో స్నాక్స్ అన్నీ అయిపోయాయి. అర్జెంటుగా శివగాడికి కాల్ చేసి తెమ్మనాలి. రే శివ, ఇప్పుడే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను రా. కాలా? మళ్ళీ ఏం పని చేసి తెచ్చావురా? స్వీట్స్ తెచ్చావేంటి? ప్రమోషన్ వచ్చిందా? ఏది? ఒక తెయ్యని వేడికి చేసుకుందాం. అరే, అసలు ఏం పని చేయకుండా అలా ఎలా తినాలనిపిస్తుందిరా నీకు? తినాలంటే పని చేయలేంట్రా, ఆకలేయాలి గాని. నువ్వు కూడా ఒకటి తిను, బాగున్నాయి. ఆకలేస్తే ఫుడ్ కావాలి, ఫుడ్ కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పని చేయాలి. కొత్తగా ఏమన్నా చెప్పు. అసలే తిక్క దొబ్బున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు అసలే బుర్రపాటు చెప్తున్నాను చూడు. అయినా నువ్వు జాబ్ మానేసి 3 నెలలు అవుతుంది. ఏం చేస్తున్నావురా 3 నెలల నుంచి? ఇదే విషయం మెల్లగా చెప్పొచ్చు తెలుసా? సరే సార్, జాబ్ మానేసి ఏం పీకుతున్నారు సార్? చెప్పాను కదరా బిజినెస్ చేద్దామని. బిజినెసా? దేంతో పెడతావు బిజినెస్? లోన్కి అప్లై చేశాను రా, రిజెక్ట్ అయింది. ఓహో, క్రికెట్ బెట్టింగ్ లాడి అందులో వచ్చిన డబ్బులతో బిజినెస్ పెడతావా? ఇదిగో, నీకు తిట్టాలనిపించింది అనుకో, నేను ఫ్రెష్ గా చేసిన తప్పుని తీసుకొచ్చి అప్పుడు తిట్టు. అంతేగాని నా పాత తప్పులు తీసుకొచ్చి తిట్టావనుకో నేను ఊరుకోను. ఐ డోంట్ లైక్ ఇట్. ఈ లాజికల్ ఏం తక్కువ లేదు. ఈ జాబులు అవన్నీ మనతో కాదురా శివ. జాయిన్ అయ్యావుగా, నీకే తెలుస్తుంది. నాకు తెలుస్తుందిరా. అసలు నాకు ఈ కెరీర్ ఇష్టం లేకపోయినా నేను ఇంత కష్టపడి జాబ్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావు? డబ్బుల కోసం. మరి నీకేం నొప్పి? అసలు ఈ నెల నుంచి నీ వాటర్ అంటే నేను కట్టను, నీది నువ్వే కట్టుకో. సరేరా. సరేనా? ఎలా కడతావురా? అంటే ఇదంతా ఎలాగో నువ్వు సాయంత్రానికి మర్చిపోతావు, సో ఆ ధైర్యంతో సరే అనేసాను. అసలు నేను లేకపోతే ఏం చేస్తావురా? నువ్వనేవాడు ఉన్నావు కాబట్టే నేననేవాడిని ఇలా ఉన్నాను. లేకపోతే ఇంకోలా ఉండేదేమో. ఓ, లేకపోతే అంబానీ అయ్యేవాడివా? అడుక్కు తినిపోవచ్చు అని ఒక ఆప్షన్ ఉంది తెలుసా? రేపొద్దున్న నా బిజినెస్ సక్సెస్ అయిందనుకో, నువ్వు జాబ్ మానేసేయి, నీ యాక్టింగ్ ఆపర్చునిటీస్ చూసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్ అన్నాక మాత్రం హెల్ప్ చేసుకోవాలి కదరా శివ. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, రూమ్ నుంచి వెళ్ళిపోతాను. రేయ్ అని అంటాను అనుకున్నావా? నువ్వు వెళ్ళిపోమన్నా వెళ్ళను. అరే, నువ్వేది సీరియస్గా తీసుకోవా? సీరియస్గా తీసుకుని ఏం చేయమంటావురా? నీలా బుర్రపాటు చేసుకోమంటావా? చిల్రా. సర్లే, లాస్ట్ ఒక స్వీట్ ఉంది, తింటావా? అయినా నా స్వీట్ నువ్వేం తింటావులే. అది ఇటువు. ఎన్ని తింటావురా పందిలాగా? ఛీ! ఏమంటావు కృష్ణ? అసలు ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. డెడ్ లైన్ దగ్గరికి వచ్చేసింది. న్యూ మోడిఫికేషన్స్ కష్టం. కావాల్సితే నెక్స్ట్ వర్షన్ మనకు వస్తే అప్పుడు చూద్దాం. అంటే కంటెంట్ రేటింగ్కి తగ్గట్టు యాడ్ సెక్షనలైజ్ అయ్యేలా శివ ఆల్గరిథం లేదు. అసలు యాడ్స్ ఎవరు చూస్తున్నారు? స్కిప్ కొట్టేస్తున్నారు. మన అగ్రిమెంట్లో ఎంతవరకు ఉందో అంతవరకు వర్క్ చేసాం. నాకు టెస్టింగ్ టీం వాళ్ళు చెప్పారు, నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మళ్ళీ రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే నా మీద తప్పు ఉండకూడదు కదా. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు నిఖిల్, ఆరోగ్యానికి మంచిది కాదు. సరే, నువ్వు మనోజ్తో మాట్లాడి అప్రూవ్ చేయించు, మనం క్లయింట్కి సబ్మిట్ చేసేద్దాం. డెడ్ లైన్ అయిపోయేలోపు ఇచ్చినట్టుంటుంది. సరే, నేను చూసుకుంటాను. సరే, రైట్. హే నిఖిల్, టెస్టింగ్ ఏమైంది? దాని గురించే కృష్ణతో మాట్లాడా. టెస్టింగ్ వాళ్ళు ఏదో చిన్న బగ్స్ ఉన్నాయన్నారు, బట్ అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నాడు కృష్ణ. 2 డేస్లో సబ్మిషన్ అయిపోతుంది. చెప్రియా. శివ, ఎక్కడున్నావు? వర్క్లో ఉన్నా. చేసిన వర్క్ చాలు కానీ ముందు కిందికి రా. సరే నిఖిల్, ఇప్పుడే వస్తా. ఓకే. ఏంటి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు?
కృష్ణ ఏమన్నాడు? కలిస్తే కదా ఏమైనా అనడానికి. నిన్నేమైనా అన్నాడా? మార్నింగ్ కలిశాడు కానీ ఏమన్నా. నువ్వేమైనా అన్నావా? వాడేమన్నా అంటేనే కదా నేనేమన్నా అనడానికి. అబ్బా, ఎవరిని ఏమనకపోతే ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరికైనా ఎలా తెలుస్తుంది? నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు. శివ, ఐ హ్యావ్ సమ్ వర్క్. ప్రియ ఎస్కేప్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ అయిపోయింది శివ. నిఖిల్ చెప్పాడు. నువ్వెందుకు చెప్పలేదు? హా? అదే మీ ఇద్దరి మధ్య ఏముంది అంటే ఏం చెప్పలేదు? అదా, అదేం లేదు కృష్ణ. చెప్పాను కదా జస్ట్ ఫ్రెండ్స్ అని. క్యాజువల్గా ఫ్రెండ్లీగా పెళ్లి చూపులకు రమ్మంటే వెళ్ళాను అంతే. ఫ్రెండ్ని పెళ్లి చూపులు తీసుకెళ్ళడం చూసా కానీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని పెళ్లి చూపులకు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు కృష్ణ. తనకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన బాయ్ ఫ్రెండ్లో యాక్ట్ చేయడానికి రమ్మంటే వెళ్ళాను. పెళ్లి కొడుకుతో బ్లఫ్ చేద్దాం అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి నువ్వు వచ్చావు. ఇంట్రెస్టింగ్. అప్పుడప్పుడు మనకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జరుగుతుంటాయి కదా శివ. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా లైఫ్లో. వద్దు, అలవాట్లేదా? ఇప్పుడు కాల్చడానికి మూడ్ లేదు. సరే శివ, మన నెక్స్ట్ ప్రాజెక్ట్ అసైన్ అవడానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఫ్రీయే, ఎంజాయ్. ఓకే కృష్ణ, ఇఫ్ యూ డోంట్ మైండ్. హలో సార్. యా, సార్ సార్ టెస్టింగ్ టీం అటువంటిది ఏం చెప్పలేదు సార్. హలో, నేను మనోజ్. ఆ యూట్యూబ్ యాడ్స్ ఆల్గరిథం లేదో ప్రాబ్లం ఉందంట. డోంట్ యూ నో ద గైడ్ లైన్స్? షిట్. మనోజ్, ఎనీ అప్డేట్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్? మనోజ్, ఆర్ యూ ఆల్ రైట్? నో, ఐఎమ్ నాట్ ఆల్ రైట్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఏమైంది అసలు? ఏమైందా? ఆ శివ ఏం చేశాడు తెలుసా? చూడు ఎలా నించున్నాడు, పాలు తాగే పిల్లాడ్లా. ఇంతకీ కృష్ణ ఐడి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. బయటకు వెళ్ళాడు మనోజ్. అసలు ఏమైంది మనోజ్? ఏం జరిగిందా? నువ్వు చేసిన మిస్టేక్ వల్ల అక్కడ వీడియోస్లో పడాల్సిన యాడ్స్ మిస్ప్లేస్ అయ్యాయి. సెన్సిటివ్ కంటెంట్లో అన్వాంటెడ్ యాడ్స్ ప్లే అవుతున్నాయి. అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్ లైన్స్కి అగ్నెస్ట్గా యాడ్స్ వస్తున్నాయి. ఎవడో కేసేసాడంట. దానివల్ల మన క్లయింట్ కొన్ని కోట్ల ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఆ క్లయింట్ మన కంపెనీ మీద కేసు ఫైల్ చేశాడు తెలుసా? దీనివల్ల మన పేరెంట్ కంపెనీ స్టాక్ వాల్యూ పడిపోయింది. నీ నెగ్లిజెన్సీ వల్ల కొన్ని కోట్ల నష్టం వచ్చింది మన కంపెనీకి. అరే కృష్ణ, ప్రాజెక్ట్లో ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. ఆయన టెస్టింగ్ చేసిన తర్వాతే కదా క్లయింట్ సబ్మిట్ చేసింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే నేను రెక్టిఫై చేస్తాను కదా. నువ్వు మాట్లాడకు. నిఖిల్, నువ్వు చెప్పు. నా వరకు నేను కరెక్ట్గానే చేశాను మనోజ్. తర్వాత శివానే హ్యాండిల్ చేశాడు. సో నీకు ఈ ప్రాజెక్ట్కి ఏ సంబంధం లేదంటావా? సంబంధం లేదని నేను చెప్పను, బట్ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి నాకు సంబంధం లేదని చెప్తున్నా. తర్వాత కూడా క్లయింట్ కాల్స్ అన్ని శివానే టేకప్ చేశాడు. అర్హత లేని వాళ్ళకి జాబ్ ఇస్తే ఇలానే ఉంటుంది. మనోజ్, తనేం చేసింది? నేను నీకేం చెప్పను. కాల్ కృష్ణ ఇమీడియట్లీ. ఐ వాంట్ హిమ్ టు రెక్టిఫై దిస్ షిట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనోజ్, ఐ రెక్టిఫైడ్. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. దయచేసి నువ్వు ఇంకెప్పుడు ఎవరిని రికమెండ్ చేయకు. మనోజ్, తిడితే నన్ను తిట్టు. తనేం చేసింది? తన్నెందుకు తిడుతున్నావు? అసలు నువ్వు ఎవరు? యు ఆర్ నాట్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ కంపెనీ ఎనీమోర్. ఒక నెల బెంచ్ మీద ఉండు. రిలీవింగ్ లెటర్ ఇస్తారు, తీసుకొని వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి అన్నా. నిఖిల్, వెయిట్, ఐ వాంట్ టు టాక్ టు యూ. ప్రియా, ప్రియా, సారీ ప్రియా. అసలు ఏం శివ. జరిగిందంటే ఐ హ్యావ్ వర్క్.
సారీ శివ, నాకు ఆ మూమెంట్లో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏదైనా తేడా అవుతే నా జాబ్ పోతుందని నా భయం. హోప్ యూ అండర్స్టాండ్ మీ. అయినా టెస్టింగ్ టీం వాళ్ళు ముందే చెప్పారు. నేను కృష్ణకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నాడు. బట్ అదే చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఈ టైంలో సారీ తప్ప ఇంకేం చెప్పలేను శివ. అయినా నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనోజ్ ఈజ్ అ వెరీ కూల్ గాయ్. కొంచెం ఇదంతా సెట్ అయ్యాక నువ్వు వెళ్ళి మాట్లాడితే సెట్ అయిపోతుంది. అంత సీరియస్గా ఏం టైప్ చేస్తున్నావు? రెసిగ్నేషన్ లెటర్. సారీకి మించిన పనికి మాలిన పదం లేదని ఎన్నోసార్లు అన్నాను. కానీ ఇప్పుడు అదే పదం ఇన్నిసార్లు నేను ఇంకొకరికి చెప్తున్నాను. సారీ ప్రియా. నేను సారీ చెప్పడం వల్ల నీకు జరిగిన అవమానం పోకపోవచ్చు, కానీ ఇంతకు మించి ఏం చేయాలో నాకు కూడా తెలీదు. అందుకే జాబ్ రిజైన్ చేశాను. థ్యాంక్ యూ ప్రియా, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. కానీ నా వల్లే నీకు ఇలా జరిగింది. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ప్రియా. నీకేమన్నా పిచ్చా? నీ వల్ల తప్పు జరిగింది కాబట్టి నిన్నని మాటలు అన్నారు. నువ్వు బ్రతిమాలుకోవాలి కానీ పొగరుగా జాబ్ రిజైన్ చేస్తావేంటి? పొగరు కాదు ప్రియా, నిజంగానే నాకంత అర్హత లేదేమో. నిన్నెవ్వడు బాగు చేయలేడు, పో. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. బాయ్. లేట్ అయిపోతుంది. ఆ? వీడేంటి ఇంకా లగలేదు? రే శివా, రే నిన్నే. ఏం మాట్లాడేంటి? రే శివా, ఏంట్రా ఇంకా లగలేదు? జాబ్ లేదా ఇవాళ? లీవ్ పెట్టావా? ఏంట్రా ఒంట్లో ఏమన్నా బాగాలేదా? ఇలా ఎంతసేపు పడుకుంటాడు? సర్లే కానీ మన బండి తీసుకెళ్ళినట్టు ఫోన్ చేశాడు. జీతం పడితే చెప్పు, వెళ్ళి బండి తెచ్చుకుందాం. ఏమొద్దు, ఆడనే ఉంచుకోమని చెప్పు. ఏమైందిరా? అది నీ గిఫ్ట్ వచ్చింది కదా. అది కూడా వస్తువేగా, ఏదో ఒక రోజు పోవాల్సిందే. కొంచెం తొందరగా పోయిందనుకుంటాను. రేయ్ సరిగ్గా చెప్పు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? జాబ్ మానేశాను. ఆ? జాబ్ మానేసావా? ఇప్పుడిప్పుడే కదరా కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి సెటిల్ అవుతున్నావు. ఈ టైంలో జాబ్ మానేయడం ఏంటి? ఏ అన్నీ నీకు చెప్పే చేయాలా? ఎలాగో మానేసావు కదా, ఎందుకు మానేసావు చెప్పు. ఏ నువ్వేంటి ఎక్కడికి టిప్ టాప్ రెడీ వెళ్తున్నావు? అన్నీ నీకు చెప్పి చేయాలా? బాయ్. పలుపు యాదవకి. మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందేంటి? ఎత్తకపోవడమే బెటర్. ఫోన్ ఎత్తట్లేదేంటి? ఏంటి, జాబ్ రిజైన్ చేశాక ఇంకా బిజీ అయిపోయావా? ఫోన్ ఎత్తట్లేదు. సరే, ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? రిజైన్ చేసిన తర్వాత ఇంకెందుకు వస్తారు? హలో, నువ్వు ఇంకా రిలీవ్ అవ్వలేదు. నాకు ఫీవర్, అందుకే రాలేదు. అబద్ధాలు చెప్పకు. సరే నిజం చెప్తాను, రాను. అయినా నీ ఇష్టం అనుకుంటున్నావా? కార్పొరేట్ ఆఫీస్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. హెచ్ఆర్ వాంట్స్ టు మీట్ యూ. ఏదైనా సరే ప్రియా, నేను ఆఫీస్కి రాను. ఏదైనా ఉంటే లీగల్గా కంప్లీట్ చేసుకోమను. బాబు, నువ్వేమన్నా విజయ్ మాల్యా అనుకుంటున్నావా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏమైనా సరే ప్రియా, నేనైతే ఆఫీస్కి రాను. అయినా అంత అవమానం జరిగిన తర్వాత ఎవరైనా ఆఫీస్కి వస్తారా? సరే, ఆఫీస్కి వద్దులే కానీ పక్కనున్న కెఫేకి రా. ప్రియా అర్థం చేసుకో ప్రియా. నువ్వింకో 1 hourలో అక్కడ ఉండాలి. అది ప్రియా. ఏరా, అమ్మాయిలో బ్రతిమలాడించుకుంటావేంటి? 1 hourలో నువ్వు అక్కడ ఉండాలి. సరే. సరే. హలో ప్రియా, ఎక్కడా? జస్ట్ 2 minutes, వచ్చేస్తున్నా. సరే.
కీర్తి ఎలా ఉన్నావు శివ? కూర్చొని మాట్లాడదామా? ఆ, నువ్వేంటి ఇక్కడ? మీ హస్బెండ్ కూడా వచ్చారా? లేదు, ప్రియా నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పింది. 1.5 month అయింది డెలివరీ అయిపోయి. ప్రియా వచ్చేస్తుంది, జస్ట్ 2 minutes. ప్రియా రాదు. యాక్చువల్గా నేనే మీ హెచ్ఆర్. ఆ? చూడు శివ, వర్క్లో ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి. అండ్ మనకన్నా సీనియర్ అథారిటీస్లో ఉన్న వాళ్ళు 1-2 మాటలు అంటూనే ఉంటారు. దానికే నువ్వు జాబ్ మానేస్తానంటే నాకు తెలుసు కీర్తి, నేను ఏ తప్పు చేయలేదు. అయినా నేను రాసిన కోడింగ్ అల్గోరిథంలో తప్పులున్నాయని చెప్పి నాకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. అందుకే క్లయింట్కి సబ్మిట్ చేశా. అండ్ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఇదంతా జరిగిన తర్వాత ఏమైందో నాకంటే బాగా నీకే తెలుసు. నువ్వు ఇప్పుడు నాతో ఇలా చెప్పినట్టు మనోజ్కి చెప్పావా? అరే చెప్పనిస్తే కదా అసలు. ఇప్పుడు వచ్చి చెప్పొచ్చుగా. అయినా ఇదంతా కృష్ణగఢ వల్ల జరిగింది. టెస్టింగ్ టీం వాడికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు, కానీ వాడే నాకు చెప్పలేదు. అయిపోయిందో అయిపోయింది. నువ్వు వచ్చి మనోజ్తో మాట్లాడు. కావాలంటే వేరే టీంకి షిఫ్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తా. ఇంక చాలు కీర్తి, నా వల్ల ఇంకెవరు బాధపడ్డా నాకు ఇష్టం లేదు. నాకు హెల్ప్ చేద్దాం అనుకున్నందుకు థ్యాంక్స్. ఆల్రెడీ నా వల్లే ప్రియా చాలా మాటలు పడింది. అండ్ నువ్వు కూడా నా వల్ల లైఫ్లో చాలా బాధపడ్డావు. ఇంక నేను ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు. అది కాదు. ప్లీజ్ ఈ టాపిక్ని ఇక్కడితో వదిలే. ఇదిగో ఏంటిది? మెడికల్ సర్టిఫికేట్. నాకు మలేరియా ఉందని రాయించా. ఈ గ్రేస్ పీరియడ్ అని, వర్క్ అని, అదని ఇదని మళ్ళీ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ కాంప్లికేషన్స్. బాయ్. నేను డ్రాప్ చేయనా? వద్దు, క్యాబ్ బుక్ చేసుకున్నాను. బైక్ ఏమైంది? డబ్బులు అవసరమై అమ్మేశాను. భయ్యా, ఆపోజిట్ రోడ్లోనే ఉండండి, వస్తున్నా. సరే ఓకే కీర్తి, క్యాబ్ వచ్చింది, బాయ్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు ప్రాబ్లం ఏముంది? ఏమీ లేదు. సరే లోపలికి రా. నీకసలు బుర్రుందా? అది ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు? నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి ఎంత హర్ట్ అయి ఉంటుందో అసలు ఆలోచించావా? ఇక్కడ ఎప్పుడు ఎదుటి మనిషి ఎంత అట్టాడో నేను ఆలోచించాలి కానీ నేనెంత అట్టాను ఎవరు ఆలోచించరా? ఎవరూ ఆలోచించకుండానే నీకు ఈ జాబ్ వచ్చిందా? నేను రికమెండ్ చేస్తే కాదు, ఆ అమ్మాయి బ్యాకెండ్లో సపోర్ట్ చేసింది కాబట్టి నీకు ఈ జాబ్ వచ్చింది. ఓ అర్థమైంది. అసలు నేను ఎవరో తెలియకుండా, నేనేంటో తెలియకుండా నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను అడిగాను హెల్ప్ చేయమని. నీ గురించి ఆలోచించింది చూడు, అది తను చేసిన తప్పు. ఇంకా నయం, పెళ్ళవ్వలేదు. ప్రియా, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అయినా మా మధ్య ఏం జరిగిందో తెలియకుండా నువ్వు అలా మాట్లాడకు. అయినా తన వల్ల నేను ఎంత బాధపడ్డా నీకు తెలుసా? దానివల్లే నా సగం జీవితం నాశనం అయింది. అయినా బ్రేకప్ అయిపోయిన తర్వాత మీ అమ్మాయిలు మర్చిపోయినంత ఈజీగా మా అబ్బాయిలు మర్చిపోలేరు. ఏ సినిమా డైలాగులు కొట్టకు. అమ్మాయిలు ఏమన్నా గజనీలా అన్నీ మర్చిపోవడానికి? నువ్విక్కడ ఎంత బాధపడ్డావో తను కూడా అక్కడ అంతే బాధపడింది. ఇంకా ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? అంతా బానే ఉంది. మమ్మీ వాళ్ళైతే ఇంకా పిల్లలు ఎప్పుడన్నా అడుగుతున్నారు. వాళ్ళు అలాగే కంగారు పెడతారు, మీరు డిసైడ్ అవ్వండి. అంతేలే, అయినా వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయిగా. అలా అని మనం ఇబ్బంది పడుతూ ఉండలేం కదా. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి మన పెంచి చదివించారు. సో మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అవును, శివ ఏమన్నా కాల్ చేశాడా? ఎలా ఉన్నాడు? బ్రేకప్ అయిన తర్వాత తను ఏమైపోతాడని కంగారు పడ్డాను. తనతో మాట్లాడాలన్నా కూడా ధైర్యం చాలేదు తెలుసా. అందుకే సుహాస్కి కాల్ చేసి ఎలా ఉన్నాడని తెలుసుకున్నా. ఇంతకీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇంకా డిప్రెషన్లోనే ఉన్నాడంట, సుహాస్ చెప్పాడు. ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు జాబ్ గురించి కూడా ట్రై చేస్తున్నాడంట. ఇదేదో అప్పుడే ట్రై చేసుంటే ఇప్పుడు అంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా.
కొన్ని విషయాలు అంతే బాధపడిన తర్వాతే బాగా అర్థమవుతాయి. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక జంక్షన్ వస్తుంది ప్రియా. లవ్వా, కెరియరా, పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవడమా, లేక సర్వైవలా అని. కానీ ఆ 4 దారుల్లో ఏదో ఒకటే ఎంచుకోవాలి. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ మనకు కావాల్సిన 2 ఒకే దారిలో రావు. ఇక అన్నీ దొరకాలంటే ఏ మహాజాతకంలో పుట్టుండాలి. నువ్వేమైనా హెల్ప్ చేయొచ్చుగా అతనికి జాబ్ విషయంలో. ఏంటి జోకా? మన ఇద్దరం ఒకటే ఆఫీస్, ఇంకా నువ్వు హెచ్ఆర్, నువ్వే హెల్ప్ చేయొచ్చు కదా. నా మీద కోపంతో నేను రికమెండ్ చేసినా ఇగ్నోర్ చేస్తాడు. అందుకే నేను హెల్ప్ అడుగుతున్నా. బట్ తనకి నాకు అంత పరిచయం లేదు కదా. నేను ఒక పని చేయనా, నీకు సుహాస్ నంబర్ ఇస్తాను. నువ్వు తన్ని కాంటాక్ట్ అయ్యి శివాకి ఎలాగైనా హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వు హెచ్ఆర్ అని తెలిస్తే మళ్ళీ మానేయడంటావా? నేను ఎలాగో కొన్ని మంత్స్ లీవ్లో ఉన్నా కదా, సో నేను వచ్చేసరికి అంత నార్మల్ అయిపోతుందిలే. సరే, ట్రై చేస్తా. థ్యాంక్ యూ ప్రియా. నిన్ను ఎలా రీచ్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వే ఎదురయ్యావు, సో నా పని ఇంకా ఈజీ అయింది. అయినా అంతలా ఇష్టపడిన అమ్మాయితో ఎలా గొడవ పెట్టుకున్నావు? తను చూస్తూ నేను ఉండలేను ప్రియా. అది నాకు, తనకి, ఇద్దరికీ మంచిది కాదు. తను నన్ను మర్చిపోతుంది, నేను తను మర్చిపోవడం ట్రై చేస్తున్నాను. ఇదే ఇద్దరికి మంచిది. అయినా ఈ జాబ్ రావడానికి నువ్వెంత కష్టపడ్డావో నీకు గుర్తుంది కదా. ఇప్పుడు జాబ్ మానేసి ఏం చేస్తావు? వేరే ఏదో ఒకటి వెతుక్కుంటాలే. అది నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. పాత కంపెనీలో ఏమైంది, ఎందుకు రిజైన్ చేసావు అని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి చంపుతారు. బా, ఏదో ఒకటి చేస్తానులే ప్రియా, ప్లీజ్ ఈ టాపిక్ ఇంతటితో వదిలే. నీ కర్మ. ప్రియా ఎప్పుడు వచ్చిందిరా? అయినా హాయ్ చెప్పిన రెస్పాన్స్ లేకుండా అలా కోపంగా వెళ్ళిపోయింది. అరే కీర్తి నాకు హెల్ప్ చేస్తున్నా, నీకు తెలుసు కదరా, ఎందుకు చెప్పలేదురా? చెప్పుంటే నువ్వు ఆ జాబ్ జాయిన్ అయ్యేవాడువా? అయినా అమ్మాయి దగ్గర హెల్ప్ తీసుకోవడానికి నీకెందుకు అంత నామోషి? నామోషి కాదురా, భయం. అరే ఒక మనిషి మీద ఉన్న ప్రేమను చంపుకోవడం కన్నా ఆ మనిషితో మనకి ఏర్పడిన జ్ఞాపకాల్ని మర్చిపోవడం చాలా కష్టం. ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను. అరే తను మళ్ళీ నా లైఫ్లోకి వస్తే నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావురా? ఆ అమ్మాయి లేనప్పుడు హ్యాపీగా ఉన్నావా? నేనెలాగో నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. అట్లీస్ట్ హెల్ప్ చేసే ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని నువ్వు ఎక్కడ రిజెక్ట్ చేస్తావు అని భయమేసి నీకు చెప్పలేదురా. రేయ్, మనిషికి అన్ని నెసెసిటీస్ ఉంటేనే హ్యాపీనెస్ అని ఒక కాన్సెప్ట్ గుర్తుంటుందిరా. అలాంటిది రేపొద్దున మనం లేసాక ఈ రోజు ఎలా గడుస్తుందా అని భయంతో బతుకుతుంటాం. ఇంకా హ్యాపీనెస్ అంటావా? అది చాలా దూరమైన విషయం మనకి. సర్లే, నేనెంత చెప్పినా నీకు బుర్రకెక్కదని నాకు అర్థమైంది. అయినా చెప్తే వినేవాడు మనిషి ఎందుకు అవుతాడు రా శివ? రే ఈ టాపిక్ ఇక్కడితో వదిలే ప్లీజ్. పాతి అన్ని గుర్తుపెట్టుకుంటూ కూర్చుంటే ముందుకెళ్ళాం. సర్లే, ఈ మంత్కి రెంట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ లోపు వేరే జాబ్ వెతుక్కుంటాను. సరేరా. అవునరా, అడగడం మర్చిపోయాను. నిన్న పొద్దున ఎక్కడికి వెళ్ళావురా? మొత్తానికి అడిగావురా బాబు. నిన్నటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు అడుగుతావా అని. నీకో గుడ్ న్యూస్. ఏంటి? నా లోన్ శాంక్షన్ అయిపోయింది. ఓ, మొన్న రిజెక్ట్ అయిందన్నా? తెలిసిందే కదరా, ₹1,00,000 లోన్ ఇవ్వడానికి మనకు చుక్కలు చూపిస్తారు. ఆడవుడుకో లక్షల కోట్లు ఇచ్చి వాళ్ళ చుక్కలు చూస్తారు. వాళ్ళకి నీలానే కష్టాలంటే బాగా ఇష్టం అనుకుంటా. పంచులకేం తక్కువలేదు. సర్లే గాని ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు? ఏదైనా మంచి కెఫే పెట్టాలరా. మరి తర్వాత పనులు చూసుకున్నావా? నెక్స్ట్ ఒక మంచి ప్లేస్ చూసి, ఎంత కాదన్నా ఒక 2-3 months పడుతుంది, ఒక మంచి లొకేషన్లో కెఫే స్టార్ట్ చేయాలి. నేను కూడా రేపటి నుంచి ఇంటర్వ్యూస్కి వెళ్తారా? ఇంకో 2-3 months రా శివ. మన బిజినెస్ స్టార్ట్ అయిపోతే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంకా నువ్వు ఫుల్ టైం నీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఏంట్రా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టున్నావు? ఆల్ ద బెస్ట్ రా. నాకు కూడా కెఫేకో ప్లేస్ దొరికింది, చూడ్డానికి వెళ్తున్నా. ఇప్పుడే క్యాబ్ బుక్ చేశా, వెయిట్ చేస్తున్నా. ఓ గుడ్ రా. ఓకే బాయ్, సాయంకాలం కలుద్దాం.
అమ్మా ఈ టైంలో ఎందుకు చేస్తుంది? నాన్న శివ ఎలా ఉన్నావురా? హలో హలో. అమ్మా నేను జాబ్ మానేశాను. అయ్యో ఏమైందిరా? ఈ నెల డబ్బులు పంపించలేనమ్మా, సారీ. నేనెప్పుడైనా నిన్ను పంపించమని అడిగానా? మీరు నాన్న నన్ను బాగానే చదివించారు, కానీ ఎందుకో తెలియట్లేదు, ఏది వర్క్ అవ్వట్లేదు. బాధపడకురా, వేరే జాబ్ వస్తుందిలే. డబ్బులేమన్నా కావాలా? వద్దమ్మా, ఉన్నాయి. నాన్నని పంపమని చెప్తా. వద్దు. సరే, నాన్నతో మాట్లాడతావా? వద్దమ్మా, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏంట్రా శివ, ఇంటర్వ్యూ ఏమైంది? ఏం లేదురా. రేయ్, ఏడుస్తున్నావా? చచ్చా, ఏం లేదు. నెగిటివ్గా ఆలోచించకరా శివ, బీ పాజిటివ్, కమాన్. ఏముందిరా పాజిటివ్? అసలు ఏముందిరా మనం పాజిటివ్గా ఆలోచించడానికి? ఏం జరుగుతుంది? అరే అరే మన లైఫ్లు మాత్రమే ఇలా ఉన్నాయా, లేక ప్రపంచంలో అందరి లైఫ్లు ఇలాగే ఉన్నాయా? అర్థం కావట్లేదు. కూల్ రా శివ, సాఫ్ట్వేర్ జాబ్ రాకపోతే ఏంటి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అరే అసలు లాస్ట్ నోటిఫికేషన్లు ఎప్పుడు పడ్డాయి నీకు తెలుసా? పడతాయిరా శివ, మనం కంగారు పడినంత మాత్రాన పడతాయా? రిలాక్స్. ఎప్పుడో అమావాస్యకో పున్నంకో పడతాయి, అవి కూడా 100 200. ఎవడికి రాయి? అవి కూడా తిన్నంగా రావు, మధ్యలో అమ్ముడుపోతాయి. అరే ఇంతకుముందు సినిమా టికెట్లు బ్లాక్లో కొనేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు కొనుక్కోవాల్సి వస్తుంది బ్లాక్లో. ఛీ, మనం అసలు ఏం తప్పు చేసావురా? అరే మన అమ్మ నాన్న చెప్పినట్టే నడుచుకున్నాం కదరా, వాళ్ళు చెప్పిందే చదివాం కదరా. అరే 10th చదివితే సెటిల్ అయిపోతావు, ఇంటర్ చదివితే సెటిల్ అయిపోతావు అన్నారు, చదివాం. ఇంజనీరింగ్ చదివితే అయిపోయిందన్నారు. నానా సంకలనాకి 4 సంవత్సరాలు, ఎవడికిరా ఉపయోగం అది? ఏం సాధించావురా? అరే మనం కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాం కదరా, ఎందుకురా మనకిలా? నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందిరా శివ. రేయ్ ఒక జాబ్ కోసం 10 మంది ట్రై చేస్తే పర్లేదు, ఒక జాబ్ కోసం 100 మంది ట్రై చేస్తున్నారంటే కాంపిటీషన్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక జాబ్ కోసం 1000 మంది ట్రై చేస్తున్నారా, ఇది కాంపిటీషన్ కాదు, లాటరీ. లైఫ్ ఈజ్ ఎ లాటరీ రా. లాటరీ తగిలితే బాగుంటారు, తగలకపోతేనే ఇలా మనలా. ప్రపంచమే అలా ఉందిరా శివ, మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? నా బాధ కూడా అదేరా, ఏం చేయలేకపోతున్నాం అనే బాధ. మనం ఎంత కష్టపడినా అదృష్టం అని ఒకటి ఉంటుందిరా, అది మనకు ఆవగించేంత కూడా లేదు. నువ్వు ఆవగించే వరకు వెళ్ళావు, నేను అనువంతున్నా ఆనందించేవాడ్రా. ఇంకా నా వల్ల కాదురా, నేను ఊరెళ్ళిపోతాను. రేయ్ పిచ్చా శివ. లేదురా, ఇంటికెళ్తే మా నాన్న ఏదో దొబ్బులు పెడతాడు, అవి పడతాను. ఆయన కాళ్ళ మీద పడి బ్రతిమలాడితే ఆయన ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాడు, అది చేసుకుంటూ అక్కడే ఉంటాను హ్యాపీగా. నాకు ఈ టెన్షన్ వద్దురా. రేయ్ కోపంలో డెసిషన్స్ తీసుకోకరా శివ. కోపంలో కాదురా, అవ్వట్లేదురా. ఇక్కడుండి సాధించేదేమీ లేదు, ఇంతే. ఇక్కడుంటే రోజు ఇదంతా కాదురా, మనం ఇదంతా రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడేం ఆలోచించకు, రిలాక్స్, రేపు మాట్లాడుకుందాం. ఆలోచించేదేమీ లేదురా. రేపు పొద్దున్నే నేను ఊరెళ్తున్నాను, ఇక్కడుండి పీకేదేమీ లేదురా. నువ్వు కూడా వెళ్ళిపో. రేయ్ నా మాట ఒకసారి వినరా, నిన్నే శివ. సుహాస్కి చేద్దాం. హలో, ఎవరు? శివ ఎక్కడున్నాడు? ప్రియా,
ఏంటి నువ్వు ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? టైం 10 అవుతుంటే ఇంత పొద్దున అంటున్నావా? శివ ఎక్కడున్నాడు? శివ వాడు రూమ్లో ఉండుంటాడు. చూస్తా ఆగు. అయినా వాడి ఫోన్కే చేయొచ్చు కదా. వాడెత్తితే నీకెందుకు చేస్తాను? ఒక్క నిమిషం లైన్లో ఉండు. అమ్మా, డోర్ లాక్ చేసుంది. నాక్ చెయ్యి. నాక్ చేయాలని తెలీదా నాకు? స్నానంకి వెళ్ళినట్టున్నాడు. నీ మిస్డ్ కాల్స్ చూసి వాడే కాల్ చేస్తాడులే. సరే, తను బయటికి రాగానే నాకు కాల్ చేయమని చెప్పు. అయినా ఏంటి, ఏమైనా అర్జెంటా? తనొచ్చాక కాల్ చేయమని చెప్పు. హలో. చూసి కూడా రిప్లై ఎందుకు ఇవ్వడు? ఛ. రా, టిఫిన్ ఏం చేసావు? అరే నేను ఇప్పుడే లేచానురా. ముందు ప్రియాకు ఫోన్ చేయి. సర్లే, వెళ్ళే దారిలో తింటాలే. ఎల్లే దారిలోనా? రేయ్, ఎక్కడికి బయలుదేరుతున్నావు? చెప్పాను కదరా ఊరెళ్తున్నానని. నిజంగా వెళ్తున్నావా? నేనేదో సరదాగా అన్నావు అనుకున్నానురా. అయినా ఊరిలో ఏం చేస్తావు? అదంతా కాదు, ముందు ప్రియాకు ఫోన్ చేయి. అరే, బస్ ఎక్కి చేస్తాలే. రేయ్, బస్సు ఎక్కడమే లేదు, ముందు ప్రియాకు ఫోన్ చేయి. రేయ్, బ్యాగ్ ఇవ్వు. ఇవ్వనరా, నువ్వు ముందు ప్రియాకు ఫోన్ చేయి. అరే, బస్ ఎక్కి చేస్తానని చెప్పానా? నేను ఒప్పుకోనరా. ప్రియాకు ఫోన్ చేయి ముందు. తను ఎందుకు చేసిందో ఏంటో. ఎవర్రా? ఏమో నాకేం తెలుసు, వెళ్ళి చూస్తే కానీ తెలీదు. వెళ్ళి చూడు. ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అప్పుడు బాత్రూంలో ఉన్నాను. అబద్ధాలు చెప్పకు. వాట్సాప్లో మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు. వీడు ఊరెళ్ళిపోతా అంటున్నాడు ప్రియా. ఎక్కడికన్నా పో, నాకేంటి. అయితే తప్పుకో, వెళ్తాను. వెళ్లే ముందు ఒకసారి నా ఇంటికి వచ్చేసెళ్ళు. మీ ఇంటికా? ఎందుకు? ఆ కృష్ణగాడు మళ్ళీ పెంట పెట్టాడు. ఏం చేశాడు? కూర్చుని మాట్లాడుకుందాం కదా. కాల్ నొప్పులు వస్తున్నాయి. లేజీ ఫెలో. ప్లీజ్. ఈ దరిద్రుడు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నా జీవితంలో ప్రశాంతత పోయింది. ఆ కృష్ణగాడు ఏమన్నాడు? మా డాడీ వాడికి కాల్ చేస్తే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడంట. అంతేకాదు, వాడికే ఇచ్చి పెళ్లి చేయమని సజెషన్ కూడా ఇచ్చాడంట. అబ్బా, ఈ దేవుడికి వేరే పనేం లేదా? నాకు 1 by 1 దరిద్రాలు క్రియేట్ చేయడం తప్ప. ఛీ. రేపు మా నాన్న బాయ్ ఫ్రెండ్ కలవడానికి ఇక్కడికి వస్తున్నాడు. మరి ఇంకే, తీసుకెళ్లి పరిచయం చేయి. శివ, రేపు నువ్వే రావాలి మా ఇంటికి. నేను రాను. కాలుస్తాను, తీసుకెళ్ళు. నీకోసం నేను ఎక్కడికైనా వస్తాను ప్రియా, పదా. మీ నాన్నకి నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో తెలియదుగా. ఆయన చూయించు. ఆయన బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తే అయిపోద్దిగా. అప్పుడు ఇంకా వరుస పెట్టి సంబంధాలు స్టార్ట్ అవుతాయి. ఇదంతా కాదు, రేపు నువ్వు రావాలి అంతే. రే శివ, తను నీకెంత హెల్ప్ చేసిందిరా. దానికి నువ్వేంట్రా ఎలా అంటావు? వెళ్ళి చెయ్యిరా. వాడిని చూసి బుద్ధి తెచ్చుకో. వాడికున్న మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదు. రేయ్, తన ప్రాబ్లంలో కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు. కానీ నువ్వు వెళ్తే తన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మాత్రం తెలుసు. ప్లీజ్ దయచేసి వెళ్ళరా. ఇంక నీ ఇష్టం. నా చావేదో నేనే చేస్తా. వెళ్ళరా. రేయ్, ఆ బ్యాగ్ తీసి లోపల పెట్టు. వెళ్ళొచ్చా ఊరెళ్తా. నాకు తప్పదు ఇది. శివ, నిజంగా ఊరెళ్ళిపోతున్నావా? నిజంగానే వెళ్తున్నాను. ముందు ఆ డోర్ ఓపెన్ చెయ్యి. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి క్యాండిడేట్లు మనకి? ఎక్కడ మీ నాన్న? వస్తాడు, వెయిట్ చేయి. సరే, కొన్ని వాటర్ ఇవ్వు. వెళ్ళి తెచ్చుకో. బలుపు హెల్ప్ చేయడానికి వస్తే నా పరిస్థితి ఏంటి ఎలా తయారైంది? అమ్మ ప్రియా. నానా, మురళి. శివ. సీరియస్గా ఉన్నారు. వాటర్ తీసుకున్నా. ఇంకేంటి శివ, మీరిద్దరు ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు? 5. అంటే నేను 5 years నుంచి లవ్ చేస్తున్నాను అంకుల్. 2 years బ్యాక్ తనకు ప్రపోజ్ చేశాను. సో అందుకే తను 2 years అని చెప్పింది. ఓ అవును, మీరిద్దరు ఒకటే కంపెనీ కదా?
అది ఇంతకు ముందు. ఇప్పుడు నేను మానేసా. అంటే తనకి వేరే కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పేసి రీసెంట్గా ఇందులోకి షిఫ్ట్ అయిపోయారు, శాలరీ బాగుందని చెప్పి. ఓ అవునా, ఏ కంపెనీ? ఇంకా ఎక్కడికి షిఫ్ట్ అవ్వలేదు అంకుల్. అంటే నాకు బేసిక్గా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో ఆ ఫీల్డ్లోనే ట్రై చేద్దామని. అంటే మీ దగ్గర నాకు కొంచెం ఎక్కువ మార్కులు వేయిద్దామని అలా చెప్పింది అంకుల్, అంతే. నిజం చెప్పాలంటే ఐఎమ్ అన్ ఎంప్లాయ్, నిరుద్యోగిని. నాన్న, తినడానికి ఏమన్నా తీసుకురమ్మంటారా? ఇప్పుడేం వద్దులే అమ్మా, నేను వెళ్ళిపోతాను. ఎలాగో సిటీకి వచ్చా కదా, కలుద్దామని. మ్మ్. శివ, లైఫ్లో త్వరగా సెటిల్ అయితే త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఇప్పుడు అంత తొందర ఏం లేదు అంకుల్. నీకుండకపోవచ్చేమో, నా కూతురికి పెళ్లి చేయాలని నాకుంటుంది కదా. ఓ ఇప్పుడు తనకు కూడా అంత తొందర ఏం లేదు అంకుల్. అవును నాన్న, మాకు కొంచెం టైం ఇవ్వండి. ఎలాగూ శివ సెటిల్ అవడానికి టైం పడుతుంది కదా. సరే అమ్మా, నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానా? ఈసారి కూడా నీకు నచ్చినట్టే చెయ్యి. థ్యాంక్ యూ నాన్న. కానీ నీకు 1 సంవత్సరం మాత్రమే టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నేను అడిగేది ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్స్ నాన్న. శివ, అర్థమవుతుందా? నేను చాలా ఓపెన్ మైండెడ్. క్యాస్ట్ ఫీలింగ్స్, రిలీజియన్స్ పెద్దగా పట్టించుకోను. నా కూతుర్ని నాకంటే బాగా చూసుకుంటాను నమ్మకం వచ్చిన రోజున దాన్నికిచ్చి పెళ్లి చేస్తాను. కానీ ఆ రోజు 1 సంవత్సరంలోపు రావాలి. వస్తుంది నాన్న, మీరు ప్రశాంతంగా ఉండండి. మీ ఉందామన్నా మీరు ఎక్కడ ఉండనిస్తారు? మాది సేమ్ ఫీలింగ్. సరే అమ్మా, నేను బయలుదేరుతాను మరి. అదేంటి నాన్న, కొంచెంసేపు ఉండేళ్ళండి. మీకు పనులు లేవేమో, నాకు బయట చాలా పనులు ఉన్నాయి. బాయ్ అమ్మా. బాయ్ శివ, కలుద్దాం మరి అయితే. ఓకే అమ్మా. ఇంత హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు చూడు. ఏంటి, నువ్వు హెల్ప్ చేసావా? వెళ్ళింకా. సర్లే, ఏదో నువ్వు రమ్మన్నావు కదా అని వచ్చా, అంతేగాని నాకేం సరదా కాదు. ఏంటి సుహాస్ కాల్ చేస్తున్నాడు? హలో ప్రియా, శివ ఉన్నాడా? నాకా? ఎవరు? రే శివ, మీ నాన్న వస్తున్నారంట్రా. మా నాన్న రావడం ఏంట్రా? నాకేం తెలుసు, పాతింటికి వెళ్ళినట్టున్నారు. అక్కడ ఎవరు లేకపోయేసరికి నాకు కాల్ చేశారు. నీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదంట. ఒడి అమ్మా, ఇప్పుడు ఈయనెందుకు వస్తున్నాడు? సర్లే, నువ్వు ముందు ఆ రూమ్లో ఆ సిగరెట్ డబ్బాలు, ఆ మందు బాటిల్ క్లీన్ చేయి, నేను వస్తున్నాను. సరేరా, త్వరగా రా. సరే. ఏమైంది? మా నాన్న వస్తున్నాడంట. అత్తి మంచి పని అయింది. ఇప్పుడు వెళ్ళు. అరే, నీకెందుకంత ఆనందం? నాకిక్కడ చుక్కలు చూపించావు కదా, నీకు కూడా అక్కడ కనిపిస్తాయి. వెళ్ళు. సాడిస్ట్. ఇంకోసారి ఎప్పుడైనా హెల్ప్ అని అడుగుతావుగా, అప్పుడు చెప్తా. నీ దరిదాపుల్లో కూడా రాను. బయలుదేరు. వెళ్తాంలేవమ్మా. ఈ నాన్నలందరూ కట్టకట్టుకుని ఒకటేసారి వచ్చేస్తున్నారు. ఏమవుద్దో ఏంటో. ఇంకో 2 months లో నా బిజినెస్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అంకుల్. మంచిది. ఏరా శివ, లేట్ అంకుల్. నాన్నా, ఎలా ఉన్నావు? అంకుల్, మన ముగ్గురికి కాఫీ తెస్తాను అంకుల్. అమ్మో, ఏమైంది నాన్న? ఫోన్ ఎక్కడ పెట్టుకున్నారా? జేబులో ఉంది. అమ్మ ఫోన్ చేస్తే ఏం లిఫ్ట్ చేయట్లేదు నువ్వు? అరే, నిన్నే మాట్లాడాను కదా నాన్న. వదులు. మీరు కొట్టనంటే వదులుతాను. వదులు ముందు. కొట్టనులేరా. కూర్చుని మాట్లాడుకుందాం. బా, గట్టి కొట్టేశాడు. ఊరు వెళ్దామని అనుకుంటానంట. అవును నాన్న. ఊరొచ్చి ఏం పీకుదామని నాతో అన్ని కబుర్లు చెప్పి పోటుగాడులో ఇక్కడికి వచ్చావు. ఏం చేయమంటారు నాన్న? అయినా ఎలాగో మీరే గెలిచారు. అప్పుడు ఎలాగో మీ మాట వినలేదు. అప్పుడు మీరేదో జాబ్ చూశారు కదా, ఇప్పుడు అది మళ్ళీ ఇప్పిస్తే అది చేసుకుంటూ అక్కడే ఉంటాను. నీకు సిగ్గులేకపోవచ్చు, నాకుంది. ఒక్కసారి ఎరిపాపం చేశావు, ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వెళ్ళి వాడినే జాబ్ అడగమంటావు? మీ కొడుక్కి మీరే హెల్ప్ చేయకపోతే ఎలా నాన్న? నేను ఏం చేయకుండానే నువ్వు ఇంతలా మాట్లాడేలాగా ఎదిగావా? ఎందుకురా ఎప్పుడు నా గురించి అలా మాట్లాడతావు? నువ్వు యాక్టర్ అవడం నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడైనా నీకు చెప్పానా? మరి నేను యాక్టర్ అవుతానన్నప్పుడు అంత క్లాస్ పీకావు. ఒరే, నువ్వు ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడతావని నాకు ముందే తెలుసురా. అందుకే ఊర్లో జాబ్ చూశాను.
అయినా నీ పట్టుదల చూసి సర్లే ఏదో ఒకటి సాధిస్తావని నేనే వదిలేశాను. కానీ ఏం అవ్వట్లేదు నాన్న, అనుకున్నట్లేదే అవ్వట్లేదు. అరే ఎందుకు అవుతాయి అనుకున్నవన్నీ? అలా అయితే నేను రైటర్ని అవ్వాలనుకున్నా, బట్ మా నాన్న నాకు జాబ్ చూశారు. ఆ జాబ్ చేసుకుంటూ సెటిల్ అయిపోయా. అరే ఆ కోరిక ఇంకా ఎక్కడో మిగిలిపోయిందిరా. నువ్వు అలా అవ్వకూడదనే నిన్ను వదిలేశాను. నువ్వేమో బట్టలు చదువుకుని ఊరొస్తానంటున్నావు. మరెందుకు నాన్న ఎప్పుడు ఇలా తిడతా ఉంటావు? రే తిట్లే మనిషిని ఎదిగేలా చేస్తాయి. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉన్నదంటే అది ఒక పొగడ్తే. అట్లీస్ట్ నేను తిడితేనైనా నువ్వు దానికి భయపడి ఏదైనా సాధిస్తావని తిడుతున్నారా? నేనే కాదురా, ఈ ప్రపంచంలో ఏ తండ్రి అయినా ఇలానే చేస్తాడు. రే అసలు ఓడిపోతానని భయం ఉన్నాడు గెలుస్తాడురా. పరీక్షలు ఫెయిల్ అయిపోతానని భయం ఉంటేనే బాగా కష్టపడి బాగా చదివి పాస్ అవుతాడు. కానీ నువ్వనుకున్నట్టు భయంతో ఇక్కడ ఏం సాధించలేవు నాన్న. రే నువ్వు చేసిన యాక్టింగ్ అందరికీ నచ్చుతుందో లేదని భయం ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరింత శ్రద్ధగా యాక్ట్ చేస్తావు. ఒకటి గుర్తుపెట్టుకో, భయపడేవాడు ఎవడు పిరికివాడు కాదు. అసలు పని మొదలు పెట్టడానికి జంకేవాడే పిరికివాడు. ధైర్యం బండి అయితే భయం దానికి ఇంధనం రా. నీ దగ్గర బండి ఉన్నా ఫ్యూల్ లేకపోతే ఏం పీకుతావు? ధైర్యం ఒకటే సరిపోదురా, కొంచెం భయం కూడా ఉండాలి. నువ్వు ఇంత ఆలోచిస్తావని నేను అసలు ఊహించలేదు నాన్న. నువ్వే కాదురా, ఏ కొడుకు అనుకోడు. నీకు కూడా కొడుకు పుడితే వాడు కూడా నేను ఎరుపప్పనే అనుకుంటాడు. నేనెప్పుడు అలా అనుకోలేదు నాన్న. సోదొద్దు, నేను కూడా మా నాన్న కొడుకునే. అమ్మ నిన్న ఫోన్ చేస్తే నువ్వు చాలా దిగులుగా మాట్లాడావంట. తర్వాత నీకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే కంగారు పడి వచ్చేసాను. సరే డబ్బులు బ్యాంకులో వేశాను, కొద్దిగా జాగ్రత్తగా ఓడుకో. పని మొదలెడితే మధ్యలో ఆపకు. నాలా కలల్ని నిద్రలో కనకు. నువ్వు నెరవేర్చుకో. నాన్న ఈ యాక్టింగ్లే వద్దమ్మా, ఆడిషన్లో చెయ్యి. కాఫీ రెడీరా? పద నాన్న, బాల్కనీలోకి వెళ్దాం. ఇంతకీ సిగరెట్లు ఉన్నాయా? అయిపోయినాయి. సారీ, అదే మానేశాను నాన్న. నిజంగా నాన్న, ప్రామిస్ మానేశాను. మంచిది. నేను ఇప్పటికీ మానలేకపోతున్నా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే నాన్న, పద. మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీరు మొన్న ఆడిషన్స్కి వచ్చారు కదా ఆఫీస్కి? అవును సార్. మీవి షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. మీరేంటి ఇక్కడ పార్ట్ టైమా? కాదు సార్, ఫుల్ టైమే సార్. ఈ కెఫే మా ఫ్రెండ్దే, రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఓకే గుడ్. మా ఆఫీస్కి రండి, మేము కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాము. మీకు ఏమైనా రూల్స్ ఉంటే చెప్తాం. షూర్ సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రే ఆ టేబుల్ నెంబర్ 4 ఆర్డర్ వెళ్ళిందా? వెళ్ళిందిరా. నాకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఏ అవకాశం రా? ఆ టేబుల్ నెంబర్ 4లో ఉన్న డైరెక్టర్ రా, ఏవో ఆడిషన్స్ నడుస్తున్నాయి, రమ్మని చెప్పారు. చూసావా, అదే ఊరెళ్ళిపోయి ఉంటే ఇలా అవకాశాలు వచ్చేవా? బొగ్గు గన్లో బంగారం కోసం ఎతకూడదురా శివ. కొంచెం లేట్ అయినా సరే బంగారు గన్లోనే ఎతకాలి. సర్లే సార్, టేబుల్ నెంబర్ 2లో ఆర్డర్ తీసుకోండి. నేను తీసుకుంటాను. ఆర్డర్ ప్లీజ్. యా. శివ, నువ్వేంటి ఇక్కడ? అదే చెప్పాను కదా శివ. మీ బాయ్ ఫ్రెండ్, అదే ఎక్స్ బాయ్ ఫ్రెండ్. హాయ్ అభి. శివ. అవును, మీరు యాక్టర్ అని చెప్పింది. అంటే ఇంకా ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇలా ఇదిగో నువ్వు చెప్పు. శివ ఎలా ఉన్నావు? యా, ఐఎమ్ గుడ్. ఆర్డర్ ప్లీజ్.
1 క్యాపుచినో. నాకు కూడా అదే. నీకు ఐమ్ సారీ, మీకు ఐమ్ గుడ్, నాకేమొద్దు. 10 minutes. ఓకే. సార్ థ్యాంక్ యూ సార్. రేయ్, టేబుల్ నెంబర్ 2కి 2 క్యాపుచినో. చూసుకో. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? నేను ఇప్పుడే వస్తా. సరే చూడు. సారీ ప్రియా, ఈరోజు సినిమాకి రావడానికి అవ్వదు. బాబుని చూసుకోవడానికి ఇంటికి వెళ్ళాలి. అదేంటి, బేబీ సిటర్ ఉన్నారుగా. ఈరోజు తొందరగా వెళ్ళిపోతుందంట. నువ్వెప్పుడు ఇంతే, ముందే చెప్పొచ్చుగా. టికెట్ మనీ వేస్ట్ నీ వల్ల. ఆర్డర్ ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికి? కాల్ మాట్లాడేసి వస్తా. ఎటెళ్ళాడెత్తునే. శివ, ఏమైంది? మేము ఉన్నామని బయటకు వచ్చేసావా? ఛీ, మీరుంటే నాకు ప్రాబ్లం ఏంటి? అది కాదు, ఒక డైరెక్టర్ వచ్చాడు, తన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుందామని బయటకు వచ్చాను. ఇంకా ఆల్ గుడ్డా? అదేం లేదు, ఇంకా ఆడిషన్ ఇవ్వాలి, ఇంకా చాలా తతంగా ఉందిలే. సరే, అలా పక్కెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? హే, కెఫే సుహాస్ గాడిది, వాడే స్టార్ట్ చేశాడు. ఓ కూల్. అయితే ఇప్పుడు జాబ్ ఉంది, సో ఆల్ హ్యాపీస్ అన్నమాట. పరిస్థితులను బట్టి హ్యాపీనెస్ డెఫినేషన్ మారుతుంది ప్రియా. నేను హర్ట్ చేసుంటే సారీ శివ. అదేం లేదులే, నేను కూడా సారీ. ఓకే, కెఫే ఎలా నడుస్తుంది? పర్లేదు, కెఫే బాగానే నడుస్తుంది. కానీ మీ నాన్న ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా? 1 year టైం ఇచ్చారుగా. 1 year తర్వాత అప్పుడు నిన్ను తీసుకెళ్తా. నీకు దండం, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. మరి మా నాన్న అడిగితే ఏమని చెప్పను? నన్ను అడిగితే అంటే అప్పుడంటే నువ్వు జాబ్ లెస్, ఇప్పుడు జాబ్ ఉంది, సో యాక్టింగ్ ఆడిషన్స్ కూడా వెళ్తున్నా. అయితే నిన్ను రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు కదా. జోక్ చేస్తున్నావా? నీకు నాకన్నా అందమైన అమ్మాయి దొరుకుతుందా? ఆ? అవన్నీ తర్వాత మా నాన్న అడిగినప్పుడు చెప్దాంలే. కానీ ఊరెళ్ళిపోతానన్నావు, మరి ఇప్పుడు ఇలా? మా నాన్న వచ్చి నాకు పెద్ద హితబోధ చేశాడులే, అందుకే. అండ్ అదే టైంలో సుహాస్ గారు కూడా రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. ఎక్కడో జాబ్ చేయడం ఎందుకని వాడి దగ్గరే జాబ్ చేస్తున్నా. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ జాబ్ చేస్తే ఏంటి? ఎవరైనా పనిచేసేది సంపాదించడం కోసమే కదా. అది పాయింటేలే. మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? దేనికి పార్టీ? అదేంటి, ఇప్పుడు జాబ్ ఉంది, మంచి యాక్టింగ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అది ఇంకా రాలేదు. అయితే ఏంటి? ఇప్పుడైతే నువ్వు నిరుద్యోగి కాదు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది వర్ణనాతీతం. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దట్. సరే, నువ్వెలాగూ పార్టీ ఇవ్వలే గానీ నా దగ్గర మూవీ షో టికెట్స్ ఉన్నాయి, పోదాం. నేను రాను. హలో, నిన్నెవరూ అడగట్లేదు, రమ్మని చెప్తున్నాను. రేపు నువ్వు వస్తున్నావు. అరే, నువ్వెందుకింత మొండిగా ఉంటావు? 21st century అమ్మా, అమ్మాయిలు ఇలాగే ఉండాలి. నాకు రెస్టారెంట్లో వర్క్ ఉంది ప్రియా. షో 6 o'clockకి. సరే, నువ్వు వస్తున్నావు. సరే వస్తా. సరే పద, లోపల ఆర్డర్ రెడీ అయింటది, వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు.